నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మీద డిస్కషన్ చేద్దామని మన పృథ్వీరాజ్ అన్నను పిలిచినాం. అన్న కూడా కొంచెం జ్వరం వచ్చిండే, చాలా రోజుల నుంచి అడిగితే టైం ఇచ్చిండు. అసలు మొన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది కదా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, మనం కొన్ని విషయాల మీద మాట్లాడినాం. మరి జర్నలిస్టులకు అని చెప్పేసి కోట్ల విలువైన భూమిని ఈ ప్రభుత్వం మరి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఛాయలు ఇచ్చి, బిస్కెట్ ఇచ్చి, మంచి బిస్లరీ వాటర్ ఇచ్చి, అదేవిధంగా అంతటితో అవ్వకుండా యూట్యూబ్ ఛానళ్ళని తిట్టి చేస్తే, మనం మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఓకేటీవీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు బలంగా మాట్లాడినాం. చాలామంది మరి తెలంగాణ విఠలన్నకు కూడా ఫోన్ చేసి ఆ మైపాల్కి చెప్పు ఎందుకు అట్లా చేస్తున్నాను అంటున్నారని మనకు అన్న చెప్పడము. అదేవిధంగా నాకు కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. సరే, దీని మీద ఏంది ఒక క్లారిటీ పృథ్వీని అడుగుదాం. పృథ్వీ నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. అదే మనకు పేపర్లలో కూడా వచ్చిందన్న, వీళ్ళే ఏమన్నారంటే పొంగులేటి వాళ్ళు వీళ్ళు కూడా కోటీశ్వర్లను చేస్తున్నాం మిమ్మల్ని అంటే, వాళ్ళు అవును అవును అని సప్పర్లు కొట్టిరు, వాళ్ళే నవ్విర్రు. తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మీరు చెప్పండి, ఇది సందర్భం కదా, అసలు ఎవడు జర్నలిస్టు ఏంది మీరు డిఫైన్ చేయండి, యూట్యూబా ఆటూబా అని అన్నాడు. అసలు ఎట్లా చూస్తారు మరి ఇప్పుడు దీని అంత ఓవరాల్ వ్యూగా? మనిషికి మధ్యలో ఒక వార్తల వంతెన వేసేటువంటి వాడు కలం కూలీలు, కలం యోధులు అనుకో ఇంతకుముందు ఉండే. ఇప్పుడు దాన్ని ఎట్లా చేయొచ్చు అంటే, మనిషికి మధ్యలో వార్తలు అందించేటువంటిది కెమెరా కూలీలు అనొచ్చు, లేకపోతే కెమెరా యోధులు అనొచ్చు. అంటే అప్పుడు పోయిన గాన్నార్ దోష్ చేసి అప్పుడు కలం పోటుతోటే వచ్చేది, అప్పుడంతా సిరాచుతోటే వచ్చేది. ఇప్పుడు అప్పుడు కెమెరాలు ఇట్లా ఫోటోలే కదా, ఇప్పుడు అన్ని విజువల్స్. ఇప్పుడు పెడితే నెక్స్ట్ మినిట్ నువ్వు 2 నిమిషం ఇక్కడ నుంచే లైవ్ పోతున్నది కదా. టెక్నాలజీ పెరిగింది. అప్పుడు ఎక్కడ వీడియో కెమెరా, అసలు ఛానల్స్ ఎక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి ఛానల్స్ అవన్నీ మొన్న నుంచి వచ్చినాయి కదా. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చిన తర్వాత, ఇప్పుడు అప్పుడు ఓబీ వ్యాన్లు ఉండాలి, ₹1 కోటి పెట్టుకొని పోతే, ఇప్పుడు ఉస్మానియా నుంచి ఏదన్నా న్యూస్ టెలికాస్ట్ కావాలంటే అది లైవ్ వ్యాన్ పెట్టేసి ₹1 కోటి పెడితే అది వచ్చి ఇక్కడ ఉంటే దాని వైర్లు పెట్టుకొని పోయి. ఇప్పుడు అట్లా కాదు కదా, నీ కెమెరాకి వెళ్ళను మొత్తం ప్రపంచానికి. డిజిటల్ యుగం వచ్చిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత నీ సమాచారం అనేది ఇప్పుడు మాట్లాడితే ప్రపంచం మొత్తం, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నిద్రలేస్తారు, లేవగానే వాళ్ళు చూడొచ్చు, ఎక్కడ ఆఫ్రికన్ కంట్రీలో చూడొచ్చు, లండన్లో చూడొచ్చు, ఎక్కడైనా కానీ చూసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. అంతే తేడా అంతే. ఇప్పుడు ఏదైనా దేశంలో ఉంటే పెగ్గు కొట్టోడు ఉంటే మేల్కి ఉంటే ఇప్పుడు వాడు కూడా చూస్తారు కదా, అందరు చూస్తారు. అంటే అంత పెరిగిపోయింది టెక్నాలజీ. వార్తలు అనేది ఇంత ముందు ఖాళీ నువ్వు వార్తాపత్రికలు ఇంటి ముంగడికి వస్తే నువ్వు లేచేటాలకు పేపర్ రూపంలో ఉండే, ఇలా చాలా తగ్గిపోయింది. కోవిడ్ తర్వాత ఇంకా చాలా ఘోరం అయిపోయింది. పేపర్ ఎవరు చదువుతలే అంత, అది కూడా చదివినా కానీ సిస్టమ్లోనే కంప్యూటర్లోనే చదువుతురు. కానీ నువ్వు ప్రింట్ అనేది మొత్తం కంప్లీట్ తగ్గిపోయింది కదా. సో ఇప్పుడు ఈ తరుణంలో మొన్న జరిగిన ఏదైతే మీటింగ్ అవుతుందో, వాళ్ళు ఏంటంటే అతి ఉత్సాహంతో ఉన్నదానికన్నా ఎక్కువ కొద్దిగా మాట్లాడి ఈ కోటీశ్వరులు అనడు, అదే దాంట్లో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ కొద్దిగా ఆబ్జెక్షనబుల్ స్టేట్మెంట్, వాడోడు వీడోడు మోబైండు మెడల్ ఒకటి దండేసుకొని వచ్చి వాడోడు యూట్యూబ్ అంటుండు, ఆ ట్యూబ్ అంటుండు, అది అని చెప్పి తెలుస్తలేదంటే వీళ్ళు సపోర్ట్లు కొట్టుడు, అసలు అది ఒక వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అనేది మీరు అది అక్కడనే ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ అంతా అయిందా, ఆయనే వాళ్ళ ప్రజెంటేషన్ తోటే ఈ చర్చ అంతా ఇలా లేవనైతే, లేకపోతే ఇది ఉండకపో యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రు, ఏమోయింది దాని వెనుక కోర్టు నుంచి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆ భూమి ఏదైతే ఇచ్చిండ్రో, ఈ గోపన్పల్లి కావచ్చు, పేట్ బషీరాబాగ్ రెండింటికి సంబంధించిన 70 ఎకరాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వీళ్ళు అప్పుడు నామినల్ రేట్ల సబ్సిడీ రేట్లల్లో వీళ్ళకు అలొకేట్ చేసిన, వీళ్ళు పైసలు కూడా కట్టిండ్రు, ఎక్సెస్ మనీ కూడా కట్టిండ్రు. 2 లక్షలు తీసు 18 ఏళ్ళ కింద మరి పెద్ద పైసలే కదా. 2 లక్షలు అనేది 18 ఏళ్ళ కింద పెద్ద పైసలే. ఓకే, దాంట్లో ఒక ఆబ్జెక్షనబుల్ ఇంకోటి ఏంటంటే more than 50% ఆంధ్రోలో ఉన్నారని. మరి అప్పుడు మీడియా మొత్తం ఆంధ్రోలో వచ్చేది కదా. పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక అని చెప్పనే మొదటి నుంచి. ఇప్పుడు తెలంగాణ అంటేనే వాళ్ళు కదా, ఇప్పటికి కూడా మేజర్గా వాళ్ళే ఉన్నారు కదా. సో ఆ యాజమాన్యాలకు సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు ఇప్పుడు నిజమైన జర్నలిస్టులు వాళ్ళకి ఇచ్చేది ఉంటేనేమో ఎవరికేం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు సొసైటీ రూపకంగా చేసి ఆ సొసైటీ పెట్టుకొని ఇచ్చినటువంటిది ఇలాంటి దాంట్లో కొంతమంది తెలంగాణలో కూడా ఉన్నారు. దాదాపు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవసరానికి, మొన్న కోవిడ్ తర్వాత కూడా చాలా మంది అవసరాలకు, పేదరికంలో కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా చాలా మంది అక్కడి నుంచి వచ్చిన పేదరికలతో మనకు పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంత కటిక పేదరికంలో ఉండి పుస్తల తాడులు పెట్టుకొని పెట్టి కావచ్చు, చిన్న ఈ జీతం ఎంత, ఒక 7-8 వేల జీతం ఉన్న టైంలలో 10,000 జీతం కావచ్చు, అది హైయెస్ట్ జీతాలు అప్పుడు ఉన్నట్టు.
వచ్చింది. సో ఆ కాలంలో వీళ్ళు జమ చేసుకొని పెట్టి తర్వాత వాళ్ళకు కనీసం మనుగడ లేకుండా తిండికి లేకుండా ఉన్నోళ్ళు కూడా మళ్ళీ విడ్రా చేసుకొని కూడా పైసలు తీసేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇస్తలేమంటారట, వాళ్ళది లేవని చెప్తున్నారు. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకున్నారు, డబ్బులు పైసలు ఆల్రెడీ తీసుకుని అందులో మెజారిటీ అంటే కొంతమంది ఉన్నారట ఆంధ్రలో, కానీ మీతో అందరూ మాక్సిమం తెలంగాణలో ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో పనిచేసినటువంటి జర్నలిస్టులు కూడా పాపం రిటర్న్ అంటే పేదరికంలో తీసేసుకున్నారు. అది ఇప్పుడు అదంతా వచ్చింది, వాళ్ళకి అలాట్మెంట్ అయింది, సరే అది ల్యాండ్ రేట్ ఎంత ఉన్నది ఏందనేది తీసి పక్కకు పెడితే వీళ్ళు మాత్రం పైసలు కట్టిన విషయం వాస్తవమే. అది జడ్జిమెంట్ తోటి ఎన్వి రమణ లాస్ట్ జడ్జిమెంట్, ఆయన కూడా జర్నలిస్ట్ ఉండే అంతకుముందు కాబట్టి ఆయన ఆగస్టు 26 అంటే 25 రోజేమో ఇచ్చినట్టున్నాడు ఆయన 2022లో. అయితే ఈయన సందగల పెట్టుకున్నాడు, దుమ్ము పట్టిన దాన్ని ఎవరు కేసీఆర్ తీసి సందగల పెట్టి, ఎందుకంటే తర్వాత వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు కదా అమ్మాలని చెప్పని ఈయన లోపల పెట్టాడు, ఆయన దగ్గర జవాబు లేక. కానీ ఒక దుంపు ఉపన్యాసాలు అయితే బొచ్చడి ఇచ్చేది కదా. సో దాని తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది ఆయన ఇయ్యలేదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా 9 నెలల తర్వాత కదా, దాదాపు 300 రోజులు అవుతుంది, 270 రోజుల తర్వాత ఇప్పుడు బయటికి తీసిండు. ఇప్పుడు అంటే ఆయననేమో దుమ్ము పట్టి దాకా చేసిండు, ఇక కొద్ది రోజులు అయితే ఎలుకలు కొట్టి ఆయన అది కూడా పోవు కావచ్చు, జడ్జిమెంట్ కూడా పోవు కావచ్చు. ఆ టైంలో ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి తీసి దీన్ని బయట తీసి వీళ్ళకు ఇచ్చినట్టుగా ఈయన పాత్ర లేదు, ఈయన కథ లేదు, ఏం లేదు. యాక్చువల్గా కోటీశ్వర్లను చేస్తున్నాం, మిమ్మల్ని పండగ చేసుకోండి అన్న లైన్ లో వీళ్ళెవరు కోటీశ్వరం చేసేందుకు అసలు యాక్చువల్ గా వీళ్ళు కాదు కదా. అప్పుడు ల్యాండ్ రేట్ ఎంత ఉండే, వీళ్ళు కట్టి తీసుకునే, వీళ్ళు పుణ్యానికి ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది కాదు కదా ల్యాండ్, వీళ్ళు జానేడు జాగియలేలా 100 గజాలు కూడా మొత్తం ఎంటైర్ సొసైటీకి ఒక జానేడు జాగా వీళ్ళు కలిపేమి ఇచ్చింది కాదు. అది వీళ్ళు పైసలు కట్టిన బాపదాన్నే వీళ్ళు ఏంటంటే ఇది ఔరంకి సాదిమి అబ్దుల్లా దీవానా లెక్క అది ఇంకో మీ గతంలో చేసి వీళ్ళ పైసలతో కొనుక్కున్న దాన్ని ఇప్పుడు వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అట్లా ఈ గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేస్తుంది, వీళ్ళు సపరేట్ ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళకి ఇవ్వదలుచుకుంటే వీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు గత కొన్నేళ్ల నుంచి ఏదైతే తెలంగాణ మూవ్మెంట్ భీకరంగా నడుస్తున్న ఈ 18 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి జర్నలిస్టులు కూడా దాదాపు మోర్ దాన్ 2000 మంది దాకా ఉండొచ్చు. మరి వీళ్ళకి కూడా గట్లనే చేసి నువ్వు కమిటీ వేసి ఆ మంత్రిని కావచ్చు, తర్వాత నీకు కన్సర్న్ కమిషనర్ INPR కమిషనర్ కావచ్చు, జర్నలిస్టు సంఘాలలో ఇక్కడ ఒకరిద్దరిని కూడా పెట్టుకొని వీళ్ళందరికీ కూడా ఇచ్చేసి ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొట్లాడలేదా? మీలాంటి వాళ్ళందరూ కొట్లాడేది వచ్చిందా? ఇప్పుడు రఘు కావచ్చు, ఇప్పుడు అందరు కొట్లాడితేనే కదా వచ్చిందంతా. సో వీళ్ళందరిది కూడా ఒక పెట్టి కూర్చొని గవర్నమెంట్ వస్తేందుకు కూడా క్రియాశీలక పాత్ర వహించి అంతకుముందు కూడా ప్రజల ఇష్యూస్ను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి ప్రింట్ మీడియా చాలా మంది ఇప్పుడు యూనివర్సిటీలలో కూడా ఓ స్థాయిలో కెమెరాల కింద వలగొట్టి లట్లతో కొడితే కూడా తలకాయలు వలగొడితే కూడా వాళ్ళు భీకరంగా కొట్లాడి తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కదా. ఇగో జర్నలిస్టులు కూడా సూసైడ్ చేసుకున్నాను నేను కావాలి ఇప్పుడు నువ్వేమో అడుగుతావు వచ్చి క్వశ్చన్ అయినా పట్టుకొని వచ్చిన నేను మిరియాల్కల్ సునీల్ కుమార్ అని చెప్పి సునీల్ అని మన వరంగల్ జర్నలిస్టు ఇగో ఈయన చచ్చిపోయిండు. ఎట్లా ఎందుకు చచ్చిపోయిండు దాన్ని రాస్తాడు సూసైడ్ లెటర్లా. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకోవడం వల్ల నా మనసు చెల్లించిపోతుంది. తెలంగాణ ఉద్యమంలో నేను రాయలేకపోతున్నాను, ఎందుకంటే ఇవన్నీ పార్టీల వైఖరి తెలంగాణ అడ్డుపడుతుంది, నా యాజమాన్యాలు కూడా రాయనిస్తలేవు అని చెప్పని క్లియర్గా రాసి నాకు అవమానం అవుతున్నది. నేను ఈ రాజకీయ నాయకులకు తర్వాత మా పత్రిక యాజమాన్యాలకు హోచి రావాలని చెప్పని సూసైడ్ చేసుకుంటున్నాను. జర్నలిస్టులు కూడా చచ్చిపోయిన ఉన్నారు. మరి ఇటువంటి కుటుంబాలకు అదే ఇప్పుడు సరే వీళ్ళకు చనిపోయిన వాటిల ఖాతాలలో పెట్టారు, కానీ జర్నలిస్ట్ ఇట్లా సతమతం అయ్యి చాలా మంది ఛానళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేసేసారు. చాలా మంది బయటకు వచ్చి అంటే వాళ్ళ ఆధిపత్యాలకు తట్టుకోలేక వార్తలు ఇస్తుంటే కూడా తీసి పక్కకు నేను చాలా మంది పేర్లతో సహా చెప్పగలుగుతా యాక్చువల్గా, కానీ ఇక ఇప్పుడు అది సందర్భం కాదు. కానీ అంటే ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి వీళ్ళందరి పేర్లు ఉన్నాయా అందులో? ఇప్పుడు అంతా లిస్ట్ కావాలి. ఇప్పుడు లిస్ట్ గురించి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళందరి పేర్లు నిజమైన తెలంగాణ గురించి, ఈ ప్రాంత విముక్తి గురించి, ఈ ప్రాంత సమస్యల గురించి, ఈ ప్రాంత అస్తిత్వం గురించి, ఈ ప్రాంత పోరాటాల గురించి రాసినటువంటి, ఫీల్డ్ మీదకి వచ్చి కొట్లాడినటువంటి, మైకులు పట్టుకొని వీడియోలు తీసుకొని పెడితే అప్పుడు ఇంకా యూట్యూబ్ లింక్ ఇంత రాలే, లేకపోతే వేరే తిరుగుంటుండే, ఎవరి కాల్లో సపరేట్ ఛానల్ పెట్టుకుంటుండే. అటువంటిది మొత్తం ప్రపంచానికి చాటి చెప్పినటువంటి జర్నలిస్టులు కూడా ఇప్పుడు వీళ్ళకు కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ముందు ఈ ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన అందరికి ఇస్తాను 9 నెలలు అయింది. మరి వీళ్ళు కమిటీ వేసి కూర్చొని అందరిని ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసి రికార్డు డొక్కాడని వాళ్ళు కలిసి అంటారా, మరి వీళ్ళకు పెట్టేసి వీళ్ళకి ఇచ్చినాడు. ఎస్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా కూడా పేరు వచ్చేటట్టు, కానీ గతం దాన్ని పట్టుకొని ఇది చేస్తున్నది మాత్రం నాకైతే అది అంటే వాళ్ళు గొప్పలు చెప్పుకున్నట్టయితే కరెక్ట్ లేదు. ఇప్పుడు వీళ్ళు ఉన్నదాన్ని మాత్రం ఇస్తే మాత్రం మంచిది. అది సెప్టెంబర్ 23 నాటన్న పత్రిక ప్రకటన 19/9/2024 యూట్యూబ్ ఛానల్స్ అక్రిడేషన్స్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం అని బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో నిర్వహిస్తుంది. ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, నిష్ణాతులు ఈ సమావేశంలో పాల్గొని సంబంధించిన విషయాలపై చర్చించి జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వడానికి సూచనలు చేస్తారని అకాడమిక్
చైర్మన్ చెప్పారు అంటే ఇద్దాం అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ మంచి చూడాలి ఇయ్యాల మరి అంటే నేను మొన్న కూడా మీరు ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టిన రోజు కూడా నేను కూడా క్లియర్గా ఏం చెప్పిన అంటే యూట్యూబ్ ఛానల్సే ఇవాళ ప్రపంచానికి ఇమీడియట్ గా వార్తలు తీసుకుపోతున్నాయి. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా వీటి మీద డిపెండ్ అవుతున్నాయి కదా, దీని మీదే కదా డిపెండ్ అయ్యేది. సో తప్పకుండా యూట్యూబ్ ఛానల్స్ ఇవాళ ఇప్పుడు ఒక వార్త ఉన్నది ఇలా మాట్లాడగలుగుతున్నాం, ఇట్లా యాజమాన్యాలు ఏది చెప్తే అదే వార్త అనేది ప్రొప్రైటోరియల్స్ ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్నదే వార్త అనే పరిస్థితులలో ఇలా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ఆల్మోస్ట్ ఒక ఛానల్స్ ఉన్నాయి. ఆయన ఇవాళ యో స్టాండ్ ఉంటుంది, రేపు పొద్దుగాల ఇంకో స్టాండ్ చేంజ్ కానీ ఛానల్ స్టాండ్ కూడా చేంజ్ అవుతుంది. అట్లా కాకుండా ఇవాళ అటో ఇటో అంటే యూట్యూబ్లలో కూడా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వెస్టర్న్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు చూపించేటువంటి కూడా యూట్యూబ్లలో ఉన్నాయి. ఇవి ప్రపంచం పోతున్నది. ఇప్పుడు నువ్వు బయాస్డ్ ఉంటే కాంగ్రెస్ లో చూస్తారు, టీఆర్ఎస్ లో చూస్తారు, బీజేపీ లో చూస్తారు, కమ్యూనిస్టులు చూస్తారు. కానీ జనంకు సంబంధించినటువంటి జనం తరహా ఆలోచనతోటి జనం రియల్ గా సమస్యలు ఎక్కడైతున్నాయో అవి చూడాలంటే నిస్వార్థంగా చూపిస్తే లేకపోతే మీలాంటి వాళ్ళు ఎందుకు పాపులర్ అవుతారు? ఈ ఛానలే నడవాయి కదా అసలు. వాళ్ళ ముంగట ఆ పెట్టుబడుల ముంగట కోట్లాది 100 కోట్ల రూపాయల పెట్టుబడి ముంగట మీరు ఆఫ్టర్ ఒక రెండు కెమెరాలు ఇంత సిమ్లు పట్టుకొని మీరు రోడ్ల మీద పడి ఇంత బండి మీద పెట్రోల్ పోసుకొని తిరుగుతున్నారు. కానీ జనం చూస్తున్నారు కాబట్టి కదా మీకు ఆ పేరు వచ్చింది కూడా. సో వాళ్ళు కూడా ఆ పని చేస్తే అంటే ప్రజల పక్షాన ఉండాలంటే ఉండేటువంటి ఇవాళ ఏకైక నెట్వర్క్ ఏది ఉంటుందో ఇది యూట్యూబే. దాన్ని అవమానపరిచినట్టుగా ఇన్సల్ట్ చేసుకుని మాట్లాడు మాత్రం నాకు కూడా నచ్చలేదు, అది కరెక్ట్ కాదు. మీకు ఎవరు సజెషన్ చేస్తారు? అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇదే మాట, ఆటు బొక్కొడతారు, ఇటు బొక్కొడతారు, గొట్టంగాళ్ళు, వీళ్ళు వేస్ట్ గాళ్ళు అనే లైన్లో మరి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందుకు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఇదే నిరుద్యోగుల దగ్గర పోయి మైక్ పట్టుకొని ఇదే యూట్యూబ్ ఛానల్ చిక్కడపల్లి లైబ్రరీ, ఓయూ లైబ్రరీ, తెలంగాణలో అన్ని నిరుద్యోగుల దగ్గర పోయి మైక్ పట్టినప్పుడు ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే ఈ యూట్యూబ్ గాడు ఆ ట్యూబ్ గాడు ఒక మోపై నిరుద్యోగుల తటికి పోతురని ఒక్కనాడు ఒక మాట అనలే మరి అన్నాడు. అదే అంటే ఇప్పుడు ఓడదాకా ఓడదాకినాక పోవడమల్లన్న చందం లెక్క ఉన్నది. వాళ్ళకు వాళ్ళు ఉన్న ప్రభుత్వం కూలిపోవాలి, వీళ్ళు అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్నారు. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కూడా వీళ్ళకి సపోర్ట్ ఎవరు చేయలేదు కదా. అప్పుడు ఏకైక సపోర్ట్ చేసిన ఛానల్స్ ఒకటే ప్రజల పక్షాన ఉండే, అది కూడా వాళ్ళకి సపోర్ట్ అని కాదు కానీ ప్రజల పక్షాన ఎక్స్పోజ్ చేసారు. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అణచివేత ఏదైతే ఉందేనో ఆ దమనకాండ దుర్మార్గాలు ఏవైతే గత ప్రభుత్వం చేసిందో అవి ప్రజలకు అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగిన అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారానే పోయినాయి. అయితే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ చేయబట్టే మేము అధికారంలోకి వచ్చినామని కూడా వాళ్ళు అన్నారు. వాస్తవాలు చూపించినందుకు జనంకు ఇంకో ఛాన్స్ లేదు కాబట్టి ఇటు సైడ్ పోయారు. లేకపోతే వీళ్ళ ముఖాలు చూసి మేము ఓట్లేసిన వాళ్ళు ఏం కాదు కానీ తన మీద ఉన్నటువంటి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకమైన ఓటు ఇటు పడ్డది కాబట్టి వీళ్ళు ఇలా అధికారంలోకి వచ్చారు. ఇలా అధికారంలోకి రాగానే ఇదంతా మేము చేయబట్టి అయిందని చెప్పి మీరు అనుకుంటే మాత్రం అదొక మూర్ఖత్వం. మీరు అందులో అనుకోవాలి అంతనే బ్లైండ్. మనం చిక్కడపల్లి లైబ్రరీకి పోయినప్పుడు ప్రబలకి ఇష్యూ జరిగినప్పుడు కానీ అప్పుడెప్పుడు కానీ ఎప్పుడైనా అక్కడికి మీరు వెంటనే వచ్చేది, విట్టలన్న మీరు ఇట్లా వచ్చేసేది, మేము అడిగేది కూడా అన్న మీరు ఎట్లా చూస్తారంటే మీరు మాట్లాడేది. అంటే మీ యూట్యూబ్ ఛానల్ వేరు కాదు, ప్రశ్నించే గొంతుకలు వేరు కాదు. నిజానికి ఇప్పుడు సమాచారం ఇప్పుడు మీరు ఇచ్చిరన్న ఒక జర్నలిస్ట్ చెప్పారు, నాకు తెలిసి మీరు చెప్తుర్రు కెమెరాలో మీది వింటున్నారు, ఆడియో రికార్డ్ అవుతుంది, వీడియో వెళ్తుంది అంటే మీరు కూడా నాకు తెలిసి ఇదో రకమైన జర్నలిజమే కదా. అప్పుడు రాసి కరపత్రాలు ఇచ్చేది, ఇప్పుడు మీరు రాయకుండా మీ వాయిస్ ఇచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు మరి అప్పుడు నచ్చిన పృథ్వీరాజు, అప్పుడు నచ్చిన పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్, ఇంకా వేరే ఛానల్స్, ఈయనకు అసలు ఏమైంది అంటే మన పిచ్చి కుక్క గరిచిందా? అసలు మనం ఏం పాపం చేసినాం? మనం ₹1 కూడా ఆయన దగ్గర తీసుకోలే. మన మీద కేసులు అయినప్పుడు కూడా, మనకు బ్లాక్మెయిలింగ్ కాల్స్ వచ్చినప్పుడు కూడా ఆయన మనకు సత్వనగా కూడా మాట్లాడలే. మరి ఎందుకు అంత మనం ఏం అనలేదు కదన్నా. మొన్న నేను రెచ్చిపోయినా, కానీ అంతకుముందు అప్పుడు ఎప్పుడైనా మాట్లాడినా? మొన్న బాగా రెచ్చిపోయినావు కానీ అంత కూడా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. కానీ సరే పోయినావు నువ్వు, అది వేరే విషయం. ఈయన మాట్లాడిన తర్వాత, ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఓకే అంతా ఇప్పుడు 9 నెలల్లో విమర్శిస్తుంటూ వచ్చినాం, మాట్లాడినాము, క్రిటిక్ చేసినాం. కానీ ఈయన మాట్లాడకపోతే మనం మాట్లాడాం కదనా. వాడోడు వీడోడు అది ఏం మాట, ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ నచ్చినోడు కోట్ వేసుకుంటాడు, బెల్ట్ పెట్టుకుంటాడు, మైక్ పట్టుకుంటాడు, అడుగుతాడు. అదే కదా ఇప్పుడు ఈ ట్యూబులు లేనిది అసలు నీ నడవపోవు కదా, నువ్వు ఆడదాకా పోనే పోకపోదు కదా. ఇవి ఉన్నాయి కాబట్టి ఒక సొంత పత్రిక లేదు, సొంత టీవీ ఛానల్ లేదు. మరి ఏదైనా కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయికి పోయిన తర్వాత మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి, హోస్ట్ లో ఉండి మాట్లాడాలి. ఎందుకంటే జనము హర్ట్ అవుతారు అనే విషయం ఫస్ట్ నెంబర్ 1 చూసుకోవాలి. అహంకారం చూపించుడు కాదు, ఎంత ఒదిగుంటావు, ఎంత ఎదుగుతే నువ్వు ఎంత ఒదుగుంటావు అనే దాన్ని బట్టే నీ సక్సెస్ స్టోరీ ఉంటది. నువ్వు అట్లా కాకుండా నువ్వు ఏదో నీ కేటీఆర్ శత్రువు కేసీఆర్ శత్రువు అనే పోకుండా నీ అనుకునేటోళ్ళు నువ్వు పోనీ, లేకపోతే నీ అనుకుంటే పక్కకు పెట్టినా కానీ నార్మల్ జనాలు కూడా నువ్వు హర్ట్ చేసే విషయం ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు నీ కూడా ఆవేశం ఎందుకు వస్తున్నావు, వీళ్ళందరికీ ఆవేశం ఎందుకు వస్తున్నాడు, మిమ్మల్ని కూడా దెబ్బలు కొట్టిర్రు, మిమ్మల్ని కూడా అరెస్టులు చేసిండ్రు,
కేసులు పెట్టిండ్రు. మా ఆ పాత్ర దుర్మార్గుడు ఉంది కదా. అంటే త్యాగం ఉంది కదా. అది లేదు అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. అదొక పిచ్చి ఆలోచన అనుకోవాలి ఒకవేళ అట్లా ఉంటే మాత్రం. అందుకనే హత్య చేయాల్సిన అవసరం లేదా బా. నాకు ముఖ్యమంత్రి సార్ ఉన్నప్పుడు ఎస్ కరెక్ట్ గానే మాట్లాడి గీగి అంశాలు ఇవి ఇట్లున్నాయి. ఎస్ నా ఊరికి వచ్చిండ్రు ఒక ఆత్మహత్యను నా తమ్ముళ్ళే హత్య చేశారు అనేది చిత్రీకరిస్తున్నాడు. ఎస్ కరెక్ట్. నేను కూడా చెప్పిన, మొన్న కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. అది నిజంగా కూడా ఆత్మహత్యనే. వాళ్ళ కొడుకుతో కూడా నేను మాట్లాడినా. అనవసరంగా అంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ లెక్క వాళ్ళు కూడా గుర్తింపు పొందొద్దు. పోతే ఏంటంటే వాళ్ళే చూస్తారు. నువ్వు నాన్ ఇష్యూ చేయొద్దనేది నేను క్లియర్గా చెప్తున్నా. మొన్న మళ్ళీ ఏం చెప్పిన కొడంగల్లో కూడా ఆ భూమి ఏదైతే ఉన్నదో అది ఇల్లీగల్ గా చెరువు చికంలో ఉన్నటువంటి భూమిలో కట్టిండ్రు అంటే అది తీసి బయట పెట్టు, లేకపోతే డిఫమేషన్ పడుతుంది. రెడ్డి వారి ఇల్లు రేవంత్ రెడ్డి ఇల్లు అన్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం? నువ్వు కాగితాలు తీసి చూపించాలి, సమాజానికి చూపించాలను అని ఒక స్టోరీ చేసి బద్నాం చేస్తుడు కూడా కరెక్ట్ కాదు. బద్నాం చేసి ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతాను కూడా కరెక్ట్ కాదు కదా. దయచేసి ఆధారాలు ఉంటే బరాబర్ మనమే పోయి కూర్చుందాం. ఇప్పుడు ఎందుకంటే తననే చెప్తున్నాడు కదా. అది నేను రిపీటెడ్ గా మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, ఎవరైనా ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే వాస్తవాన్ని వాస్తవాలుగా చూపించండి. అక్కడెక్కడ భయపడకుండా ఎవరైనా పర్వాలేదు, అది ఎంత గొప్పడైనా పర్వాలేదు. కానీ అవాస్తవాలను వాస్తవంగా చిత్రీకరించబడితే ఏమవుతుందంటే అవి మీరు కూడా బయాస్డ్ ఉన్నట్టుగా పోతుంది. ఆ బయాస్డ్ ఉన్న పేరు కూడా యూట్యూబ్ ఛానల్ కూడా అవసరం లేదు. కొంతమంది ఉంటే ఉండనీయండి, కానీ నిజంగా చెప్పేటోళ్ళు మాత్రం నిజంగా ఉండేటోళ్ళు ఉంటే అట్లయితేనే జనం చూస్తారు కదా. జనం యాక్సెప్టబిలిటీ ఎట్లా వస్తుంది? అవి లేకుంటే జనం యాక్సెప్టబిలిటీ రాదు. అయితే ఇదే ఇప్పుడు సందెట్లో సడేమి అన్నట్టు ఈయన యూట్యూబ్లను అంటే అది అయిపోయింది, అదొక లేదు. నెక్స్ట్ రోజే క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న ఆయన మాట్లాడుతూ నా రెక్కల కష్టం మీదనే కాంగ్రెస్ వచ్చింది, అసలు నేను ఒక్కనే కాంగ్రెస్ తీసుకొచ్చిన అని మాట్లాడుతూ ఉన్నాడు. మీకు కావాలని చూపిస్తా, మీరు దాన్ని ఎట్లా చూస్తారు? పాపం నిజంగా ఒక్కడి వల్ల ఏదైనా సాధ్యమా? కేసీఆర్ కూడా నేను ఒక్కడి వల్లనే తెలంగాణ వచ్చింది అన్నాడు, అది సాధ్యమా? ఇది ఒక్కడి రెక్కల కష్టమేనా? ఇంకెవడి పాత్ర లేదా? అంటే ఇప్పుడు అట్లా ఎవరైనా మాట్లాడితే నేనైతే వినలే, కానీ అది ఎవరు మాట్లాడినా ఈవెన్ నేను మాట్లాడినా కానీ బాయిల కప్పాలనుకోవాలి. ఇదే సముద్రము, ఇదే చెరువు, ఇదో పెద్ద మహాసముద్రం అనుకున్న వాళ్ళు మాట్లాడతారు అట్లా. కానీ అది తప్పు. అది అట్లా ఆలోచించొద్దు. అంత సంకుచితంగా మాట్లాడాలి, సంకుచితమైన ఆలోచనలు అట్లా మాట్లాడొద్దు. అది కరెక్ట్ కూడా కాదు. ఇది తీన్మార్ మల్లన్న వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇది క్యూ న్యూస్ లోనే, మళ్ళీ వేరే ఛానల్ కాదు, అయినా ఫోటోనే రేవంత్ రెడ్డి ఫోటో, కాంగ్రెస్ ఫోటో. ఇది క్యూ న్యూస్ కాదు, వాళ్ళదే చెప్తున్నావు. కానీ అది ఎవరు చెప్పుకున్నా సొంత డబ్బా, సెల్ఫ్ డబ్బా కొడితే ప్రజలైతే ఉన్నారు కదా, ప్రజల సాక్ష్యం కాదా? కాదన్నా, మీరు ఎన్నో బడులకు పోయారు, మనతలు వెలుగుతూ వెళ్ళి చేసినారు, స్కూళ్ళలోకి వెళ్ళి. మన ఛానల్లో వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కానీ, చిక్కడపల్లి కానీ ఇంకా అనేక దగ్గరలో మీరు మాట్లాడారు. విఠలన్న మాట్లాడండి, ఇన్నన్న మాట్లాడండు, పాషమన్న మాట్లాడండు, మురళీ చాలా మంది గదరన్న ఉన్నాడు. మురళీ సార్ తెలంగాణ మూవ్మెంట్ లేడు, కానీ తర్వాత కేసీఆర్ కోసమే, కేసీఆర్ కోసం ఇప్పుడు ఈయన కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చినట్టు కదా. మురళీ సార్ డెఫినెట్ రోల్ ఉంది. మీరు అన్నట్టు గదరన్న అక్కడ కుర్చీ కడ కూర్చుంటే దాన్ని బేస్ చేసుకుని మీరు అనేక సార్లు కళాకారులు, కవులు, చనిపోయిన కుటుంబాలు కావచ్చు, మిగతా యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఉన్నారు కదా, స్టూడెంట్స్, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు. ప్రబలిక చావు తర్వాత అంతకు ముందు ఒక తిరుగుండే, ఆ చావు తర్వాత అది ఇంకో స్థాయికి పోయింది. బస్ యాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు, మీరంతా బస్ యాత్రలు మీరు చేసిర్రు, SDF కి వెళ్ళి బస్ యాత్రలు జరిగినాయి. ఇవన్నీ రాష్ట్రం తిరిగి అంటే ఒక వాతావరణం తీసుకొచ్చి లాస్ట్ కి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే పల్లెలకు పోయినరో అప్పటి నుంచి అది ఒక్కసారి టర్న్ అయింది. అదే అంటే అన్ని మాయ మాటలు చెప్పి వాళ్ళు మామూలు మాటలు కావు కదా, వాళ్ళు గారడి మాటలే కదా. సో డెఫినెట్ గా అందరి పాత్ర ఉంది, అందరి రోల్ ఉంది. అట్లా ఎవరు మాట్లాడినా కానీ, అది ఇప్పుడు నువ్వు చూపించిన పెద్ద మనిషి మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, నేను మాట్లాడినా కానీ కరెక్ట్ కాదు. అది అదొక ఒక సమూహం, కొంతమంది సమూహం. కాకపోతే ఫోర్ ఫ్రంట్ లో ఒక 50 మందో 60 మందో ఉండుంటారు కావచ్చు, ఒక 50-60 మెంబర్స్ ఉండుంటారు కావచ్చు. వాళ్ళ పోస్టర్ కూడా రిలీజ్ చేసి ఒక్కొక్కరు ఇప్పుడు సరే, ఇప్పుడు నువ్వు పాషమాదిరి సార్ పేరు చెప్పిన కాబట్టి పాషమాదిరి ఇప్పటి నుంచో మేము ఏంది బొగ్గు గనుల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఏ సమస్య చూసినా కానీ కనబడేది గదరన్న. మేము కూడా తిరిగినాం. ఇప్పుడు ఆ సమస్యలు ఎట్లున్నాయి అట్లనే, ఓపెన్ కాస్ట్ సమస్యలు అట్లనే ఉన్నాయి. నువ్వు మొత్తం ఇక్కడ వనరులు దోపిడీ అవుతున్నాయని చెప్పి ఎప్పటి నుంచో తిరుగుతున్నా. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, కొత్తగా యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వాళ్ళు కావచ్చు. ఇవన్నీ ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది కదా, ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది. ఏ దోపిడీ ఎక్కడ జరిగినా కానీ, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ, ఇప్పుడు బడుల సమస్యను తీసుకున్నాం. ఇప్పటి నుంచి అప్పటి నుంచి మొత్తుకుంటూ వస్తున్నాం కదా మేము, 90s నుంచి యూనివర్సిటీలో చదువుకుంటున్న కాడికి వెళ్ళి ఆ ఇష్యూస్ మాట్లాడుకుంటూనే వస్తున్నాం కదా. సో ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ బట్టి, ఒక్కొక్కరి వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలను బట్టి ఒక్కొక్కరు ఒక పాత్ర వహించారు దాంట్లో.
కంటికి కింది కనబడకుండా దాకా కూడా పనిచేసిన చాలా మంది పనిచేసారు. కెమెరా ముందుకు రాని వాళ్ళు ఎంతో మంది. అవును, ఎంతో అజ్ఞాతంలో అదే అంటున్నా కదా, ఎంతో మంది రాసిండ్రు, పాటలు పాడిండ్రు, అన్ని ఎవరి పాత్ర వాళ్ళు ప్రతి ఊర్లలో కూడా ఒక్కొక్కరు నెట్వర్క్ ఒక్కొక్క తిరిగి ఉంటుంది, ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఎవరు తక్కువ ఉంటుంది. నువ్వు ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు, అందరు కలిస్తే జరిగింది. అంటే ఆయన 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 అట్లా చేసుకున్న దుర్మార్గ పాలన ఉన్నది కాబట్టి మన ఓటలో మాట్లాడినాం. కానీ ఎవరొకరు సొంతము నేను చేయబట్టిన అయింది అనేది మాత్రం అంటే అది మాత్రం అసలు నేను మాట్లాడినప్పుడు ఎవడు మాట్లాడలే, అందరు భయపడరండి. ఎవరబ్బా 2001లో మేము ఆఫీస్ వల్ల కొట్టినాము, టీఆర్ఎస్ ఆఫీస్ వల్ల కొట్టినాం, మేము జలదృశ్యం ఆఫీస్ వల్ల కొట్టినాం. అప్పుడు ఎక్కడున్నారు వీళ్ళంతా? వీళ్ళకి ఏమెరకా ఎక్కడ సోయి ఉన్నది వీళ్ళకు? జలదృశ్యం ఆఫీస్ మీద దాడి చేసినాం. కేసీఆర్ అంటేనే కేవలం రాజకీయాల గురించి తెలంగాణను వాడుకుంటందుకు వచ్చిందని చెప్పి ఆ రోజు నుంచే భీష్మించుకొని కూర్చున్నాము. అసలు విద్యార్థులు రాజకీయాలకు, విద్యార్థులు ఆర్గనైజేషన్ పెట్టొద్దు, తెలంగాణ గురించి కొట్లాడొద్దు, మేమే కొట్లాడదామంటే అసలు విద్యార్థులు లేని అసలు తెలంగాణ ఎక్కడిదని చెప్పని, మా పోరాటాలు లేని తెలంగాణ ఎక్కడిదని. లాస్ట్ కు మా పోరాటాలతో అప్పుడున్నటువంటి విద్యార్థులు అందరూ పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది కదా. ఆయన కాదన్నప్పుడు ఎక్కడున్నారు వీళ్ళంతా? అప్పుడు ఏ ఛానల్ ఎవరు చూపినప్పుడు మేము చచ్చిపోయిన మధ్య ఒకటి పెట్టుకొని పోయి జనం లోపల తీసుకుపోయినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇవి కాదు, ఇవన్నీ పిచ్చి మాటలేదో నేనే చేయబట్టి ఎప్పటి నుంచో కొట్లాటలు బొచ్చడం మంది ఉన్నారు బయట, మస్తు మంది ఉన్నారు. ఎన్నాడు గద్దర్ నిలబడలేదా? జనాలకు బట్టి లట్టు పట్టుకొని వచ్చి నిలబడ్డాడు. మీటింగ్లు పెట్టని ఏ పార్టీ, రాజకీయ పార్టీ సపోర్ట్ చేయని టైంలో వచ్చి ఇక్కడ మీటింగ్లకు, ప్రతి మీటింగ్లకు ఎక్కడ ఏది ఉన్నా కానీ నేను ఉన్నాను వచ్చి నిలబడేదబ్బా. వాళ్ళందరూ పోయాట ఏదో నిన్న వచ్చి నేను చేయబట్టయింది, నువ్వు చేయబట్టయింది. ఆఖరి కోరికగా చెప్తున్నా నేను, ఈ దొరను ఓడగొట్టాలి అంటే అది మొత్తం మెసేజ్ అంతా ఎక్కడికో పోయింది కదా. అరే అవును, సమస్యనే లేదు కదా. అని చనిపోయిన తర్వాత కూడా చెప్పినాం గదరని ఆఖరి కోరిక ఇదని చెప్పినాం. ఇంత మొత్తం ఏంటంటే ఒక పెద్ద వటవృక్షం మొత్తము, ఒక పిశాచుల లెక్క మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయినటువంటి ఆయన నెట్వర్క్ ను కూల్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎట్లయితుందబ్బా? సో మేమంతా నేను చేసినా ఎవడు విరవిగా ఏం లేదు. అట్లా చెప్పినప్పుడు మేము ఆయన అన్నాం, పల్లెకొకడు, గల్లీకొకడు, ఢిల్లీ దాకా పోయిండొకడు, ఎక్కడ చూసినా నీ కోసమే ఎత్తుకులాడుతున్నామని ముంగట ఏడుపు ముఖం పెట్టి ముల్లే కట్టుకుంటున్నారు. అమ్మా చూడు తెలంగాణమా అంగట్ల బతుకు ఆగమాగమా అని నిన్ను వాడుకుంటున్నారు, నిన్ను దోసుకుంటున్నారు అని చెప్పని మేము తిరుగుబాటు చేసి కేసీఆర్ను తిడుతున్న టైంలో వీళ్ళందరూ పోయి ఆయన దగ్గర కూర్చున్నారు. నువ్వు మీరే గొప్ప, కవిత దగ్గర కూర్చున్నారు, అప్పుడు ఇంకా కేటీఆర్ లేనేలేడు, హరీష్ దగ్గర కూర్చున్నారు, మీరు లేకపోతే తెలంగాణ లేదు అన్నోళ్ళే కదా అయ్యా మాట్లాడటం. మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. ఈవెన్ మా సార్ కోదండరామ్ సార్ కూడా 2018-19 వరకు కూడా దాదాపు ఆయన బడి ఉండే కదా, ఆయన బడి ఉండే. మా బోటలో కొట్లాడిన వీళ్ళ లంగా అయినతో కాదు, ఇది ఈయన మొత్తం మోసం చేస్తున్నాడు అని చెప్పి మేము కొట్లాడినాం. అప్పుడు ఎవరు మాట్లాడి మేము మాట్లాడినందుక ఇప్పుడు చెప్పరు. నేను గంటలు చెప్పగలుగుతా, ఒక్కొక్కరు స్టోరీ చెప్పగలుగుతా. ఇక్కడ కూర్చుంటే, ఇక్కడ నిరాహార దీక్ష శిబిరాల దగ్గర కూర్చుంటే కూడా వాకింగ్ చేసుకుంటూ పోయిన ఒకరు కానీ ఆడికి రాలే ఒక్కరు కూడా. ఇక్కడ కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు, నువ్వు ఇక్కడ దీక్ష జరగొద్దని చెప్పిండు. మేము దిష్టిబొమ్మ జ్యూస్ తాగినాక దిష్టిబొమ్మ తలగబెట్టించింది, దానివల్ల మేము ఉంటే ఒక్కటి తలగబెట్టిస్తే మళ్ళీ దాన్ని తీసేస్తే ఇంకోటి మేము అక్కడ దాకా పోయినాం, ముంగటి దాకా పోయినాం, ఎన్సీసీ కార్డు దాకా పోయినాక అది తీసేసారని అంటే మళ్ళా ఏంది ఇది ఓల్డ్ పీజీ కాడికి వెళ్ళి తీసుకొచ్చి ఎన్ఆర్ఎస్ కాడికి వెళ్ళి తీసుకొచ్చేసి మళ్ళీ దిష్టిబొమ్మ తలగబెడితే మూమెంట్ లేచింది. పాలిటీషియన్స్ తో ఈయనతో కాదు కదా. అప్పుడు ఎక్కడున్నారు వీళ్ళంతా? వాళ్ళ దగ్గరనే ఉన్నారు కదా వీళ్ళంతా. ఇప్పుడేదో వచ్చి మాతోనే అయింది అది అంటే తప్పది. మీరు కేసీఆర్ 2018 తర్వాత గెలిచిన తర్వాత అసలు ఎవ్వడు మౌనంగా ఉన్నప్పుడు నేను ఒక్కనే కొట్లాడినా అనే లైన్లో చెప్పుకొస్తుండే. ఇది చాలా మంది తెలవాలా. మీరు మౌనంగా ఉన్నారా అంటే నేను అడుగుతున్నా, ఎక్కడ మౌనంగా ఉన్నావబ్బా? ఎక్కడ మౌనం ఉన్నావు? ప్రభుత్వం వచ్చిన తర్వాత జనానికి తెలియపోయిందంటే మాది కూడా ఛానల్ ఉండే, TNN తెలంగాణ న్యూస్ నెట్వర్క్ అనే ఛానల్ ఉండే. ఆ ఛానల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను చూపియలే, ఎందుకంటే నేను ప్రజా కంటకమైనటువంటి పాలన చేస్తున్నాను. చూపించకుంటే మాకు చంద్రబాబు అయితే పిలిచి, అరే మీరు ఎందుకు చూపియారు, ఏంది మీకు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా అంటే మాకు అవసరం లేదు చూపియం, అరే ఏదో ఒకటి నువ్వు కొద్ది రోజు టెస్ట్ చేయాలి కదా అంటే సరే అని చచ్చుకుంటా మేమేం చేసినాం, నిర్ణయం తీసుకుని 1 సంవత్సరము యాడ్స్ వేసినాం. వేస్తే మాకు బిల్లులు కూడా ఇవ్వలే వీళ్ళు. వీళ్ళెవరబ్బా? నిన్న మొన్న వచ్చి మాట్లాడేటోళ్ళు వీళ్ళు నాకు అర్థమైతే లేదు. మేము పెట్టిందే దాని గురించి కదా. చూడురు మీరు గత రికార్డ్స్ తీసుడుని చెప్పిన ఛానల్ పోయినా మంచిదే కానీ వీళ్ళకి ఎవరికి కాంప్రమైజ్ కావాలి. ఒక్క ఆంధ్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ఆంధ్ర అడ్వర్టైజ్మెంట్ కూడా తీసుకోకుండా చేసిన ఉన్నాం, బొచ్చడు మంది ఉన్నాం. మేమెందుకు చేయలే? నేను ఏమంటున్నా, 2001 తెలంగాణ గురించి కొట్లాడుతున్నాం. ఈయనకు నచ్చలేదని చెప్పి రాజశేఖర రెడ్డి దగ్గరకు పోయో, లేకపోతే ఈయన నచ్చలేదని చెప్పి మేము చంద్రబాబు దగ్గరకు పోయో పోలే. అట్లా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కూడా చెప్తున్నారు, అట్లా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా పోయిన వాళ్ళు కూడా ఇలా చాలా పెద్ద మనుషుల లెక్క చలామణి అవుతున్నారు చాలా మంది. రాజశేఖర రెడ్డి దగ్గర పోయి తొడలు వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలు అయినారు, మళ్ళీ పెద్ద పొజిషన్లలో పోయి ఉన్నారు. మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి తెలంగాణ అన్నాము, ఇప్పటివరకు తెలంగాణ అంటున్నాం, సత్యదా కూడా అదే ఉంటాం. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, తెలంగాణ జనాలు ఛాతీ తనాయించుకొని తిరిగేటువంటి స్థాయికి పోవాలని అప్పటి నుంచి కొట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా నాన్ అన్కాంప్రమైజింగ్ గా కొట్లాడేటోళ్ళు దాంట్లో ఆ జాబితాలలో ఉన్నాం. అట్లా మేము వీళ్ళ లెక్క 2018 తర్వాతనే కొట్లాడినట్టు ఎవరా చెప్పింది అన్నమాట, పిచ్చి మాట. 2018 తర్వాత అందరు మౌనంగా ఉన్నారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినాక మేనే మాట్లాడినా అసలు అట్లా కాదు. నేను ఏంటంటే
మేము ఎన్నడూ మౌనంగా ఉన్నాం మా బోటోళ్ళం అంటున్నా. మీరు అందరు పోయి ఆయనతో చెట్టపట్టలు లాసుకుంటే చెక్క ఆడుకుంటే తిరగలే, దస్తి బీసి పెట్టుకుంటే తిరగలేదా? అసలు కొట్లాడిందే మేము కదా. ఎవరు చెప్పండి, ఎక్కడ ఏ వేదిక మీద ఎక్కడన్నా అది అయిన తర్వాత తెలంగాణ రాకముందు అదే పని చేసినాం, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పని చేసినాం కదా. కాకపోతే ఇప్పుడు ఈ క్యూ న్యూస్ వాళ్ళన్న విషయంలో అయితే ఒకటి అదృష్టం ఏంటంటే ఆయనది కూడా కరోనా వచ్చింది, జియో ఫ్రీగా ఇచ్చిర్రు. ఆ పర్టికులర్ టైంలో ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆయనకు పంపేది. ఆయనకు తొలివేలు కానీ 2 ఛానళ్ళు ఇంకా మిగతాయి కూడా ఉండే. అట్లా మార్నింగ్ న్యూస్ మొదలు పెట్టి చదివిండు, వ్యూస్ బాగానే వచ్చేది. దానివల్లనే నేను అనుకుంటుండే ఇప్పుడు నా వల్లనే వచ్చింది అనుకుని చెప్తున్నాడు బయటకు. అట్లా అందుకని ఒకసారి మీకు లేదు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎక్కడెక్కడ ఏ దాంట్లో ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్ మీదన్నా ఈ తర్వాత వచ్చి వీళ్ళందరూ ఏంటంటే కేసీఆర్ మీద తిరగబడ్డది వీళ్ళే అనే లెక్కలు అంటున్నారు. ఇట్లా కాదు. అందుకే మీ ఉదాహరణ చేసేందుకే చెప్తున్నా నేను. ఇప్పుడు కాదు, ఆయన అధికారం లేకముందు, అధికారం వచ్చిన తర్వాత కూడా మా బోటలను చాలా సార్లల్లా మా బోటలను కూడా కామ్ చేయాలి. తెలంగాణ వచ్చినాక ఇంకేందంటే కూడా కాదు నీ నాయకత్వంలో తెలంగాణ బాగుపడే సమస్యనే లేదు అని చాలా క్లియర్ గా స్పష్టంగా ఉండి కొట్లాడినాం. వీళ్ళందరూ అక్కడ పోయిన వాళ్ళే. వీళ్ళు ఇక నేను ఈయన కాదు చాలా మంది కూడా, నేను చాలా మంది విషయంలో చెప్తున్నా. తన సింగిల్ అవుట్ జరిగే ఆయన ఎందుకు కానీ తన రోల్ ఎంత, వాళ్ళ పాత్ర అనేది వాళ్ళ పాత్ర చాలా చిన్నది. మేము ఏ కార్నరు ఏ అడవికి పోలేదు. ఏడ పోయి చెంచుల దగ్గరికి పోయినాం, అక్కడ పోయి గోండుల దగ్గర పోయినాం, కులాముల దగ్గర పోయినాం, పోలవరం మునుగుతుందా అక్కడ పోయి పాదయాత్రలు చేసినాం. ఎక్కడ పాత్రలు లేకుండా పోయింది. నేను డబ్బాలు కొట్టుండగా చెప్తాను. ఇవన్నీ జరిగినాయి కదా ఏండ్ల నుంచి. అసలు మాకు పొద్దుగాలు ఎట్లయిందో రాత్రి ఎట్లయిందో తెలియదు. ఈ మూమెంట్లో తిరుగుకుంటూ పోయి వయసు పోతూనే ఉన్నది, నడుస్తూనే ఉన్నది. జీవితమే గడిచిపోయింది, కథం అయిపోయింది. తెలియలే మాకు. పొద్దున్న లేసే ఇదే పోవాలి, ఫోన్ చేయాలి, ఓసారి విమలక్క కలిసి మీటింగ్లలో పోవాలి, గద్దరతో పోవాలి, పాశవంకులతో పోవాలి. ఇదే పని కదా మాది. మా కుల్దీప్ సాయన ఉండే నిజామాబాద్ లో తెలంగాణ పిచ్ ఆయన మా అన్న. ఆయన ఎక్కడెక్కడ ఎట్లెట్లుంటుందో అట్లా మొత్తం పోయి తిరుగుకుంటూ పోయినాం కదా. ఎక్కడ ఇళ్ళలే ఉన్నది, ఎక్కడ లక్షల కిలోమీటర్లు అబ్బా, లక్షల కిలోమీటర్లు తిరిగినాము. కుటుంబాలను కూడా మీరు కలిసినంత కూడా ఎవరు కలవలే. ఇక వేరే వాళ్ళు ఎవరు కలిసినో తెలియదు కానీ నేనైతే మంచిగానే కలిసిన, గట్టిగానే కలిసిన. వాళ్ళ ఆ కుటుంబాలు ఇవాళ ఈ గవర్నమెంట్ మీద కూడా అందుకే కదా తాపత్రయం అంటే వాళ్ళని కూడా చూడాలని. ఇప్పుడు అది ఎందుకున్నది, జర్నలిస్ట్ ఎందుకున్నది చెప్పు, నా దగ్గర ఎందుకుని. ఇప్పుడు నువ్వు అనగానే ఎందుకైనా అయితే ఏమో అడుగుతా కావచ్చు అనుకునే అది ఉట్టిగా ఆ ఫైల్ పడేసుకొని వచ్చి ఇట్లా ఫైల్ ప్రతి ఒక్కరిది అట్లా చేతిలో ఉన్న జర్నలిస్ట్ ఎంతమంది చచ్చిపోయారు, జర్నలిస్టుల కాలేజీలు ఎన్ని విరిగినాయి, జర్నలిస్టులు ఈ కవరేజ్ చేసేందుకు టక్కర్ కొట్టి అక్కడ ఐ థింక్ తొర్రూరు దగ్గర ఎక్కడ టక్కర్ కొట్టి అయితే కాళ్ళు ఇరిగినాయి. అట్లా చాలా మంది చచ్చిపోయిన ఒకరు చచ్చిపోయారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ తీయాల్సిన బాధ్యత ఈవెన్ సంఘాల వాళ్ళు తీయాలి. అదే ప్రభుత్వం ఆ జర్నలిస్టులను మేము కోటీశ్వర్లను చేసినట్టుంది. మరి అమరవీరుల కుటుంబాలను కూడా కోటీశ్వర్లను చేస్తే అయిపోతుంది. అమరవీరుల కుటుంబాలు జైలుకు పోయి ఈయన ఉద్యమకారులు కాళ్ళేతులు ఇరుకొట్టుకున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా కోటీశ్వర్లను చేస్తే బాగుంటుంది కదా. మరి మీరేమంటారు? ఏమో మరి ఇంకెన్నడు చేయాలనుకుంటారు కావచ్చు, మరి ఎన్నడు చేస్తారో తెలియదు కానీ 9 నెలలు అవుతుంది. ఇప్పుడు పెట్టెలు ఉన్నదని తుప్పు తులిపి బయటకు తీసిన వాళ్ళు మరి ఇప్పుడు మీరు అడిగితే చెప్తారు కదా, లిస్ట్ అవుట్ ఇస్తారు కదా. లిస్ట్ ఇచ్చిర్రు లాస్ట్ టైం ఇచ్చినప్పుడే, అది మొన్న ఫార్మేషన్ డే అప్పుడు ఇచ్చినప్పుడే అన్ని దొంగ లిస్ట్ వచ్చిందని చెప్పి అన్ని చూపించిన. ఇప్పటిదాకా దాని మీద మాట్లాడతలేరు. పొన్నం ప్రభాకర్ దానికి 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసి పడేసిండు. 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసిండు. వీడియో కూడా ఆడియో కూడా ఉంది నా దగ్గర. అది వీడియో అండ్ ఆడియో రెండిట్లో పెట్టి 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేశారు. అసలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ వాళ్ళు ఇచ్చింది దొంగ లిస్టు. కరెక్ట్ లిస్ట్ ఏదో చేసి ఇప్పుడు అప్లికేషన్లు కూడా ఇచ్చి చాలా మంది తిరుగుతా ఉన్నారు. ఇంకా ఇప్పటిదాకా వాళ్ళకి ఇయ్యలేదు. ఇంకా వాళ్ళకి ఇస్తాను వాళ్ళేంది ఇప్పుడు ఉద్యమకారులు కూడా 250 గజాలు ఇస్తున్నారు కదా. మరి వాళ్ళే కూడా ఆ డిమాండ్ కూడా ఇవ్వాల్సింది ఉంది కదా. కళాకారులు ఉన్నారు, బొచ్చడం మంది కళాకారులు. మొన్న కళాకారుల మీటింగ్ మీద వరంగల్ గిద్దగలమొల్లు పెట్టిన దానికి గదరన్ అవార్డ్స్ పోతే కళాకారులు పోతే ఏమున్నది పాపం అంతా ఊరికి నువ్వు 4-5 ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. వాళ్ళు లేకుండా తెలంగాణ లేదు. అమరులు తర్వాత కళాకారులు లేకుండా తెలంగాణ లేదు. వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాటిని పక్కకు పెట్టి సరే ఇదంటే కోర్టు ఆర్డర్ వచ్చింది, ఇలా ఏదో సందర్భం వచ్చింది. 9 నెలల నుంచి పెట్టెల్లో ఉంచారు. ఇలా వాళ్ళ మీద ప్రేమ ఉంటే ప్రమాణ స్వీకారం 4 రోజులకైనా ఇవ్వచ్చు. సరే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పాపం ఆ ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడ్డలోకి మాకు ఏదో వస్తుంది కదా అని చెప్పని ఉండొచ్చు. కానీ సరే ఆంధ్రోళ్ళు ఉన్నారు, తెలంగాణ 50% క్రాంతి కుమార్కి వచ్చిందట. ఆందోళన ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు. మళ్ళీ ఆయన పెద్ద దొంగ అని వాళ్ళ నాన్న చెప్పిండు, మనం చెప్పలే. వీడో పెద్ద దొంగ వీని ఓడగొట్టరని. అట్లాంటి క్యాండిడేట్కు రావడం, ఇంకా ఆంధ్ర మంత్రి అంటున్నారు. మరి అలా లిస్ట్ అవుట్ కూడా చేయాలి కదా. ఎట్లా పడితే అట్లా ఇప్పుడు దాంట్లో ఎవరెవరు ఉన్నారనే సంగతి నాకు ఎరకలే. వీళ్ళందరి పాత్ర అయితే తెలంగాణ స్ట్రగుల్ అనేది ఉన్నది కదా. వీళ్ళందరూ ఇలా ఇప్పుడు నువ్వు చెప్పిన నేమ్స్ వీళ్ళందరూ కూడా తెలంగాణ స్ట్రగుల్ అయితే వాళ్ళది ఎంతో రోల్ అవుతుంది. వాళ్ళ ఇన్సల్ట్స్ వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అందరికీ రావాలి. ఇంకా రానోళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇమీడియట్ గా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కమిటీ అయ్యి నువ్వు ఇమీడియట్ గా రేపు ఎల్లుండి నువ్వు అనౌన్స్ చేయి. ముఖ్యమంత్రి గారు మీకు చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే
చాలా మంది రానోళ్ళు ఉన్నారు, దాని తర్వాత కూడా తెలంగాణ మూవ్మెంట్ లో భాగస్వామైన ఉన్నారు, నష్టపోయిన ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చేటట్టుగా నువ్వు చేయి. పెద్ద పెద్ద ఎవరు అడగారు, నీ తెలంగాణలో ఎవరు అడగారు. 1500-2000 మందికి నువ్వు జర్నలిస్ట్కి ఇచ్చేది ఉంటే అదో పెద్ద నువ్వు రాష్ట్రాన్ని దోపిడీ చేసినట్టు కాదు కదా. అది ఇచ్చేసే వాళ్ళ నుంచి నిజంగా కూడా ఏమైనా నామినల్ గా ఉంటే వాళ్ళైతే ఇచ్చే పరిస్థితి లేరు. అయ్యా అప్ప అనేది చెప్పాడు, ఇక్కడ లోన్లో గిల్లో తీసుకొస్తే కనీసం ఒక గూడని ఉంటుంది కదా. భీకరంగా కొట్లాడినందుకు అటు వాళ్ళతో కొట్లాడి, ఆంధ్ర పాలకులతో, ఆంధ్ర యాజమాన్యాలతో కొట్లాడి అవమానాలు పడి నిద్రలు పోకపోయేది తెలుసా. మేము కూర్చుంటే ఫోన్లు చేసేది. ఇప్పుడు పేర్లు చెప్తే ఇప్పుడు మొత్తం లిస్ట్ చెప్పగలుగుతా నేను. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా. అంకం కాడికి వెళ్ళి మొదలు పెడితే నేను ఇప్పుడు వచ్చేస్తున్నాను, రిజైన్ చేసి వచ్చేస్తున్నాను ఓ రోజు. అరే వద్దు నువ్వు ఆగని, మేము ఇక్కడ సైఫాబాద్ కాలేజ్ దగ్గర దారుణాలు కూర్చుంటే ఫోన్ చేసి చల్ నాతో అయితే లేదు, నేను పెట్టిన వార్త వస్తలేదు ఇలా అని చెప్పాను. ఇట్లా చాలా అట్లా వచ్చి బయటకు వచ్చిన సక్సెస్ఫుల్ అండ్ అట్లీస్ట్ ఒక దాంట్లోనైతే పడ్డా. సరే అది ఇప్పుడు పార్టీ ఛానల్ అయిపోయింది, వేరే విషయం కానీ అట్లా చాలా మంది పేర్లు నేను చెప్పగలుగుతా. అట్లా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి కదా. ఈ యూనివర్సిటీలో పొద్దున్న లేసే ఇక్కడికి వచ్చి తిండి లేదు, పాడలేదు, ఛాయ్ బంద్ తినుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చునేది. ఇక్కడ కూర్చొని ఈ పత్రికలు వాళ్ళు వీళ్ళకంటే ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలు, లేదంటే కొట్లాడిన వ్యక్తులుగా అంటే ఫైటర్స్, వీళ్ళని సెలెక్ట్ చేస్తేనే బెటర్ ఏమో నా ఒపీనియన్. ఎందుకు అంటున్నానంటే ప్రతి ఒక్క పెద్ద యూట్యూబ్కి కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకి కావచ్చు, లేదా మెయిన్ ఛానళ్ళకి కావచ్చు, ఒక రాజకీయ పార్టీ వెనకాల ఉంది కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేసిన ఆయన రాధాకృష్ణ, టీడీపీ అనేది అందరికి తెలుసు కదా. ఈనాడు అంతే కదా, TV9, NTV, ఇప్పుడు లేకపోతే టీ న్యూస్ తీసుకుందామన్నా. టీ న్యూస్లో పనిచేసినప్పుడు కేసీఆర్ కోసం పనిచేస్తాడా, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాడా? మీరు చెప్పండి. అందులో ఉన్న క్యాండిడేట్లకు ఇవ్వడం అంటే ఇది ఎటుపోతుంది అంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఒకటి ఇందులో ఒక క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, ఇదేమో ఇప్పుడు ఇచ్చిన అనౌన్స్ చేసినటువంటి 70 ఎకరాలు ఏదో గోపన్పల్లి దీంది ఆల్రెడీ అంతకు ముందు 18 years బ్యాక్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ పత్రికలు, అంటే మేజర్ ఉన్నది మాత్రం ఆంధ్ర పత్రికలే కాదని కాదు, అందులో మెజారిటీ ఆంధ్రోలు ఉన్నారనేది కూడా ఉంది. ఇప్పుడు మీరు TNN పెట్టి కొట్లాడింది ఇది డిఫరెంట్ అన్న, ఎందుకంటే మీకు నచ్చింది, అన్యాయం జరిగింది రాసిర్రు. వీళ్ళు ఏంటంటే యాజమాన్యం ఎడిటింగ్ అయిపోతుంది కదా, వీళ్ళు ఏదో రాసుకపోతారు కరెక్టే కష్టపడి, కానీ లేదు సప్పుడు చేయక లేదు ఇదన్నీ మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి అవసరం కాడికే పెట్టే అవకాశం ఇప్పుడు రాధాకృష్ణకు ఉంటుంది. రాధాకృష్ణ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకమైన వార్తలు కంటిన్యూ చేయగలుగుతాడా తప్పు చేస్తే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు? లేదంటే సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తుందా? అందులో పని చేసిన వాళ్ళకి ఎట్లా అని నా డౌట్ అడుగుతున్నాను నేను. అసలు అంతే, అందులో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మరి ఉంటే ఆ లిస్ట్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అదంతా చర్చ జరగాలి కదా సార్. చర్చ అనేది జరగండి. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్ మొన్నటి నుంచి అయితే ఓపెన్ ప్లాట్ఫామ్ మీద జరుగుతున్నది కదా. న్యాయం ఉంటే మీ సైడ్ వచ్చేస్తుంది అన్న, మనకు న్యాయం ఉంటే మన వైపు ఎవడు ఆపలేడు. సరే నేను ఒక మాట చెప్తున్నా. తెలంగాణలో ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు వేరే దాంట్లో పని చేసుకుంటూ కూడా చాలా మంది ఏంటంటే కనీసం పూటకు లేకుండా అందరు ఒక తిరిగా వర్క్ చేస్తారు, అందరు ఒక తిరిగా సాక్రిఫైస్ చేస్తారంటే కుదరదు. ఓకే, కొంతమంది తుపాకులు పట్టుకొని పోయినరు. ఈవెన్ సాయుధ పోరాటంలో అట్లే జరిగింది. నక్సలైట్లలో నక్సలైట్ల వేరు, బయట కొట్లాడారు. అందరు ఒక తిరిగి ఉన్నారు. అందరు భగత్ సింగ్లు కాలేరు, అందరు సుఖ్దేవులు కాలేరు, అందరూ ఉధమ్ సింగ్లు కాలేరు, అందరు సుభాష్ చంద్రబోసులు కాలేరు. ఓకే, సో ఎవరిది పరిమితి వాళ్ళకు ఉంటుంది. సరే, కొంతమంది అటైనా ఇటైనా కానీ ఈక్వల్ గా ఫైట్ చేసిన వాళ్ళు మాత్రం మన ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టులు మాత్రం డిఫరెంట్ చాలా చాలా ఇన్సల్ట్స్. నువ్వు అన్నట్టు నిజంగా కూడా ఏ పత్రిక సపోర్ట్ చేసింది చెప్పు? ఒక్క పత్రిక సపోర్ట్ చేయలే కదా, ఒక్క ఛానల్ సపోర్ట్ చేయలే తెలంగాణ మూవ్మెంట్ లో. ఈడ కాల్పులు అవుతుంటే అసలు మేము ఛానల్ పెట్టేందుకు కూడా కారణం ఏంటంటే ఈడ కాల్పులు అవుతుంటే పోయి చూస్తే ఏ ఛానల్ చూసినా కానీ అన్ని మొత్తము అడ్వర్టైజ్మెంట్లు, సినిమా యాక్టర్ల బర్త్డేలు, సినిమా షోలు, వాళ్ళు ఎక్కడెక్కడ ఇవి చూపిస్తుండే. అది కుల్దీప్ సహాని ఎవరైతే MSO ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూర్చొని జరిగిన చర్చలు ఆ రోజు. అరే ఇదేందని చెప్పాను ఆయన మీద మొత్తం గరం అయితే లాస్ట్ కు అప్పుడున్నటువంటి రాజ్ న్యూస్ కూడా ఇక్కడ కాల్పులు జరిగే ఇన్సిడెంట్ పక్కకు పెట్టి తావీజులు అమ్ముకునే ప్రోగ్రామ్ వేసారు. గంట సేపు తావీజులు అమ్ముకునేది. ఇది అక్కడ రాజ్ న్యూస్ ఎవరు? పార్టీకి సంబంధించినటువంటి TRS పార్టీకి సంబంధించినటువంటిది. అరే అదన్నా చూపించాలి కదా. అంటే వాళ్ళకైనా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఉద్యమాలకు జనాలకు పోవద్దు. వాళ్ళు అక్కడ కేసీఆర్ సెంట్రిక్ మూవ్మెంట్స్ ఏమైనా జరిగితే అక్కడికి పోవాలి కానీ వీళ్ళది పోవద్దు అనేది ఉండే. ఆ జరిగిన ఫ్రిక్షన్ లో అప్పటిదప్పుడు కూర్చొని చల్ అట్లా కాదని చెప్పానంటే మనమే పెడదాం పట్టని చెప్పని అప్పుడప్పుడు స్టార్ట్ చేసిన అట్లా పుట్టింది. ప్రశ్న అడిగిన వాటికే నేను చెప్తా ఉన్నా కానీ అక్కడ కాంప్రమైజ్ కాకుండా అది పైసలన్నా కానీ ఏమన్నా కానీ కాలవాడే రిటర్న్ పోయి సావులు చచ్చిపోయేవాళ్ళ కానీ ఎక్కువ కాదు కదా. ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి చచ్చిపోయాయి, ఇషాన్ రెడ్డిలు చచ్చిపోయాయి. ఇది చూస్తుంటే ఉడుకుతున్నది. యాదిరెడ్డి మన యాదయ్య చచ్చిపోయాయి. యాదిరెడ్డి అంటే అక్కడ ఢిల్లీలో చచ్చిపోయాడు. ఈ సావుల కన్నా ఎక్కువ ఇవన్నీ
అని చెప్పి తీసి అప్పటిదప్పుడు అనుకొని ఒక 3 రోజుల్లో ఢిల్లీ పోయి కెమెరాలని పట్టుకొచ్చుకొని ఉన్నాం. ఛానల్ పెట్టేసేసినాం కదా, అప్పటిదప్పుడు ఛానల్ పెట్టినాం. సో అయితే ఒకరొకరు పాత్ర ఒక్కొక్క తిరిగి ఉంటుంది. అట్లా అందరినీ ఆ టైంలో యూట్యూబ్ తిరుగుంటుండే. యూట్యూబ్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఉండు. ఇప్పుడు ఈ 1000 మందిలో ఒకవేళ తెలంగాణ ద్రోహులు కూడా ఉండొచ్చు కదా, డౌట్ అది. తెలంగాణకు వ్యతిరేకంగా దాని మీద కొంచెం హోంవర్క్ చేయాలి. పక్కా ఉంటారు వ్యతిరేకంగా మోర్ దెన్ 50% ఆంధ్రోళ్ళు ఉన్నారు అంటే నీకు ఆ 50% లా 90% తెలంగాణను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరు, 80% ఉండరు, అపోజ్ చేసిన వాళ్ళు ఉంటారు. అమరవీరులు చనిపోయింది వాళ్ళకి ఇవ్వడానికి అయితే కాదు కదా. ఇప్పుడు మనం ఏర్పడ్డా, మన రాష్ట్రం ఏర్పడకపోతే ఇది డిఫరెంట్ ఉండు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనది మనకే చెందాలని చచ్చిపోయిన వాళ్ళు అందరూ కూడా. అనేది ఏంటంటే తెలంగాణకు వ్యతిరేకంగా రాసిన వాళ్ళు లిస్టులో ఎందుకు మరి ఒకవేళ ఉంటే చర్చ జరగని అంటున్నాను. జరగని తీయనండి. జనం కూడా ఏమంటారు చూద్దాం, మనం కూడా ఎంతమంది ఉన్నారు చూద్దాం. కరడు కట్టి ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు కరడు కట్టేది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కంప్లీట్ గా తొక్కాలనే నువ్వు యాత్రలు తీసినటువంటి చంద్రబాబు సంబంధించిన పత్రికలలో కూడా ఉన్నాయి. జగన్ దానిలో కూడా ఉన్నారు కదా. అలా పనిచేసిన వాళ్ళు కొంతమంది సఫకేషన్ గురై బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జగన్ మానుకోటది అట్లనే కదా, అప్పుడంతా వాళ్ళ రాత్రలు రాసిరు కదా. పోయి ఆ చర్చలు చెప్తే నేను చాలా ముచ్చట్లున్నాయి చెప్పడానికి, చాలా ముచ్చట్లున్నాయి. కానీ సో అంటే అట్లా ఆ పత్రికలలో డెఫినెట్ గా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, అవతల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే దీనిలో ఈ సొసైటీలో కూడా వాస్తవం ఏంటంటే అప్పుడు పైసలు కూడా ఇక్కడ పెట్టుకుంటారు. ఆ టైంలో 2 లక్షల రూపాయలు అంటే చాలా పెద్ద పైసలు తెలుసు. అవి ఇచ్చి కూడా చాలా కష్టమైనటువంటి పైసలు ఉండే. ఉడబిక్కు దాంట్లో మెజారిటీ మనోళ్ళే ఉంటుంటారు. సో అట్లా అందుకని మరి 18 ఏళ్ళు జనరల్ గా కేసు అన్నప్పుడు, ల్యాండ్ అన్నప్పుడు 1 year 2 year 3 years. ఇక మన కోర్టులు దేశంలో కోర్టులు అట్లున్నాయి. 18 ఏళ్ళు ఇంకా తొందరనే వచ్చింది. ఇంకెవడన్నా మళ్ళీ పిటిషన్ వేస్తే ఇంకో 10 ఏళ్ళు పోతుంది అది. కానీ అంటే కోర్టుల పరిస్థితి కూడా అట్లే ఉంది కదా, సరిపోతలేదు. దాని మీద మనం మాట్లాడు కాదు కానీ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ లెక్క ఉన్నది ఇప్పుడు మన దేశంలో. నాకేదో విన్నా అన్న, ఆయనకు అంటే చచ్చిపోయిన తర్వాత ఏదో విడుదల అని ఏదో మన దేశంలో పాసిబుల్ అయ్యేటట్టు మనం అట్లా అంటే అపహాస్యం చేస్తున్నది కాదు కానీ ఇది వాస్తవిక పరిస్థితి. మనం ఎన్నుకుంటున్నటువంటి రాజకీయ నాయకత్వం కూడా అట్లనే ఉన్నది. జనం ఎన్నుకుంటే కూడా చిన్న వాటికి ఆశపడి ఈ విధవలను ఎన్నుకుంటే గిట్లే ఉంటుంది. మంచి ఉండి కోర్ట్స్ కూడా పెంచాలి కదా. అసలు కేసెసే లేకుండా చేయాలి కదా. ప్రతిదీ మన దగ్గర ఒక ఇష్యూయే, ప్రతిదీ మన దగ్గర ఇష్యూ. సరే ఇది ఎట్లా ఇన్ని రోజుల తర్వాత కానీ ఓటైతే వచ్చిందో చర్చ జరగండి. ఉన్నారు కదా చాలా మంది, ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్నారు. ఏమైతే ఎవరెవరి పాత్ర ఏమున్నది, ఏం సంగతి ఏంటిది అనేది అయితే మొత్తం అంతా బయటికి కనుక తీస్తే తెలియని వాళ్ళకి తెలుస్తుంది. విషయాలు తెలియని వాళ్ళకి విషయాలు తెలుస్తాయి. వాస్తవాలు ఏంటో రాని నిజంగా కూడా అట్లా అడ్డగోలుగా అరే నువ్వు అంతా మాటలు మాట్లాడు, నువ్వు ఖాళీ జర్నలిస్ట్ కాడికే మాట్లాడుతున్నావు. తెలంగాణ అంటే వద్దనే వద్దు, తెలంగాణ మాట మాట్లాడితే తన్నులు దెబ్బలు కొట్టిన వాళ్ళు ఇలా అసెంబ్లీలో కూర్చొని లేరా మరి? నువ్వు ఖాళీగా జర్నలిస్ట్ల గురించి మాట్లాడుతున్నావు, నువ్వు చాలా దూరం పోయి మాట్లాడుతున్నావు. ఇలా 80% వాళ్ళే ఉన్నారబ్బా, 80% వాళ్ళే ఉన్నారు. జగన్ ఎంబడి ఆడ కనబడ్డోళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు కాలే, మంత్రులు కాలే, జగన్ ఎంబడి మానుకోటలు కాలే. దానం నాగేందర్ ఇంటికి మన క్యాంపస్ నుంచి పోయిన పిల్లలను గొడ్లను కొట్టిండ్రు. వీళ్ళు మాట్లాడదామని పోతే, వీళ్ళతో పంచాయతీ పెట్టుకుంటుంది కాదు, వీళ్ళు మాట్లాడదామని పోతే గొడ్లను కొట్టినట్టు కొట్టిన వాళ్ళు మరి ఇట్లాంటి రోడ్ల మీద ఉరికిచ్చిన వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు కాదు. అన్ని పార్టీలు టీఆర్ఎస్ తీసుకున్నారు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. అన్ని పార్టీలల్లా తెలంగాణ వ్యతిరేక శక్తులదే డామినేషన్ అన్నది. లేకపోతే తెలంగాణలో యువకులు ఇట్లా ఉండకపోవు, మళ్ళా ఆత్మహత్యలు జరగకపోవు, పరిస్థితి ఉండకపోవు. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఎట్లయితే మళ్ళా ఇక్కడ తెలంగాణలో ఏ భూస్వాములకు వ్యతిరేకంగానైతే జనం కొట్లాడిర్రో అదే భూస్వాములు అంటే తుపాకులు బట్టి బలిదానాలు చేసిండ్రు. వాళ్ళే మళ్ళా స్వతంత్రం రాగానే గుండాలు పోయి గాంధీ టోపీలు పెట్టుకొని పల్లెలకు వచ్చిండ్రు. వాళ్ళ చేతుల్లో నాయకత్వం ఉండే కాబట్టి మళ్ళా భూ సంస్కరణలు కూడా ఇక్కడ జరగలే. భూ సంస్కరణలు బూటకమ్మురా, దోపిడి దొంగల నాటకమ్మురా అని చెప్పని ఎందుకు వచ్చింది? ఎందుకంటే వీళ్ళందరూ బంచే కూడా మళ్ళీ వచ్చి ఆ దొరలు భూస్వాములు ఎవరైతే వెట్టి చాకిరి చేయించుకున్న వాళ్ళు వాళ్ళు ఇంకో రూపంగా వచ్చిండ్రు. పోలీస్ యాక్షన్ తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే పోయినాయి కదా భూములన్నీ. మళ్ళీ అందులో కొట్లాడిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్నారు. ఒకవేళ అది కరెక్టే జరిగేది ఉంటే ఒకటే ఊర్లోకి వెళ్ళి దొడ్డి కొమ్మరయ్య ఏ సమస్యల గురించి చచ్చిపోయాడు దొడ్డి కొమ్మరయ్య. దాని తర్వాత అక్కడ ఉండదు కదా నల్ల నరసింహులు. వచ్చిన తర్వాత కూడా ఏంది సపరేట్ మనది నిజాం పాలనకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా 59 వరకు ఆయన నల్ల నరసింహులు ఉన్నాడు. అదే కలవండికి వెళ్ళి వచ్చిన ఆయన జైలు ఉన్నాడు. దాని తర్వాత అదే ఊరికెళ్ళి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి పుట్టుకొని వస్తాడు మళ్ళీ నక్సలైట్ మూవ్మెంట్ అని చెప్పని. సో ఏ ప్రాంతం గురించి అస్తిత్వం గురించి కొట్లాడేటోళ్ళు ఎవడైతే నిజంగా కూడా అక్కడ పోయి అధికారంలో కనుకుండేది ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుండే.
లేకపోతే సంతోష్ రెడ్డి పుట్టకపోవు కదా, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి ఎందుకు పుట్టిండు, నక్సలైట్ ఎందుకు తుపాకి ఎందుకు పట్టిండు, ఇవి అమలు జరుగుతలేవు అనుకనే అటువంటి వాళ్ళు చాలా మంది పుట్టిరు కదా అయినాయి. సో వాళ్ళు కులానికో మతానికి కూడా ఇది ఆపాదించాల్సిన అవసరం లేదు. సో అటువంటి వ్యక్తులు కనుక నాయకత్వం ఉండేది ఉంటే మన దగ్గర అసలు నక్సలైట్లో పుట్టకపోదురు. ఇప్పుడు అదే సమస్యలు అదే రిపీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళే పోయి మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, టాప్ మోస్ట్ పొజిషన్లో మొత్తం మాక్సిమం వాళ్ళే కూర్చున్నారు. ఈ తెలంగాణ కొట్లాటోళ్ళంతా ఇట్లా మొత్తుకుంటూ కూర్చున్న పరిస్థితి వస్తుంది. ఈ జనం కూడా ఆలోచించాలి ఎవరు నిజాయితీ పరులు, ఎవరు ఏంటిది, ఏం సంగతి అనేది కూడా. లాస్ట్ అని 1-2 నిమిషాల్లో పొంగిద్దాం, 2-3 నిమిషాల్లో. ఈ హైడ్రాది 400 కోట్లు అడిగితే ఇవ్వలేడు కాబట్టి నాగార్జున ఇన్కన్వెన్షనల్ పిలిచేసిండు రేవంత్ రెడ్డి అని బాల్కా సుమన్ ఒక పెద్ద మాట అన్నాడు. మరి ఎట్లా చూస్తారు? బాల్కా సుమన్ ఒకవేళ అది కరెక్ట్ అయితే మరి ఆధారం ఉంటే చూపించాలి ఎక్కడన్నా. రేవంత్ కానీ రేవంత్ తరఫోలు కానీ ఎవరన్నా పోయి కూర్చొని నాగార్జునతోటి ఎవరైనా కూర్చొని మాట్లాడి ఆ బేరం ఎక్కడైనా జరిగిందేమో అది చూపిస్తే మాకు కూడా తెలుస్తుంది కదా. ఉట్టిగా గాలికి అంటే ఎట్లా 400 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది కాబట్టి కొట్టేసిండు అని చెప్పని అనేది. నేనైతే అటువంటి గాలి వార్తలకు ఉట్టిగా పాలిటిషియన్ కాబట్టి ముందర మీద తమ్ముడే కదా మీరు కలిసి ఎప్పుడన్నా మీతో ఎవరు బాల్కా సుమన్ బాల్కా సుమన్ నేను చెప్పేది అదే నేను అనేది కూడా అదే. ఇప్పుడు ఆధారాలు ఏమైనా ఉండేదంటే చూపించాలి, జనాన్ని చూపిస్తే కరెక్టే. ఒకవేళ అది నిజంగానే డిమాండ్ చేస్తాను ఇయ్యలేదు అన్నాడు అనుకో, నువ్వు 2000 కోట్ల రూపాయలు సంపాదించినావు అబ్బాయి నువ్వు అలా చెప్పి నాకు 400 కోట్లు అని రేవంత్ అడిగినట్టు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలి కదా. చూపించకుండా ఉట్టిగా అడిగింది కాబట్టి అంటే అది గాలి మాట అవుతుంది. అది ఉండాలి. దాని తర్వాత ఏం జరిగే అవకాశం ఉంటుంది? కోర్టు స్టే ఇచ్చి కూల్చిన తర్వాత స్టే ఇచ్చింది, నాకు అర్థం కాలే. మరి లేదు అది ఆ స్టేలో కూడా క్లారిటీ లేదు, స్టేలో కూడా క్లారిటీ ఏం లేదు. కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఏంటంటే దానికి చట్టబద్ధత లేదనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తారు ఆర్డినెన్స్ పాస్ చేసి తీసుకొస్తున్నారు. ఏదైనా ఇప్పుడు చట్టం తెస్తున్నారు. మరి కూల్చిన తర్వాత చట్టం తెయాలా, చట్టం తెచ్చిన తర్వాత కూల్చాను. ఇప్పుడు ఆల్రెడీ కూల్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు అబ్బాయి ఏమున్నా కానీ కోర్టు డిసైడ్ చేస్తే అవన్నీ చూస్తుంది. కానీ ఇల్లీగల్ గా నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, ఇల్లీగల్ గా బఫర్ జోన్లలో ఉన్నా, ఎఫ్టీఎల్ జోన్లలో ఉన్నా, ప్రభుత్వ ల్యాండ్లలో ఉన్నా కానీ పర్మిషన్ లేకుండా అరే ఏమో నల్గొండ జిల్లా ఆఫీసు టీఆర్ఎస్ ఆఫీసు ఒక్క పర్మిషన్ లేకుండా కట్టిరని చెప్పి కోర్టు కూలగొట్టేసేసారని చెప్పి ఉల్టా ఖర్చులు 1,00,000 రూపాయలు ఇచ్చేసి 15 రోజుల లోపల కూలగొట్టమని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది 2 రోజుల కింద. ఇంత దుర్మార్గాలు అంటే కంచే చైన్ వేసినట్టు. ఎవడైతే నువ్వు ఈ సంపదను కాపాడరు నాయన అంటే వాళ్ళే ఇంత దోపిడీ చేసిన తర్వాత, టీఆర్ఎస్ వాళ్ళు దోపిడీ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నట్టు టీఆర్ఎస్ ఆఫీస్ కూడా అట్నే ఉన్నదట. మరి వీటన్నిటి మీద పడాలి ఫస్ట్ వీళ్ళు. ఈ హైడ్రా ఇదంతా ఇటువంటి వాటి మీద పడాలి. ఇల్లీగల్ గా ఏ ఉన్నా కానీ నాకైతే కూలగొట్టాల్సి. కానీ ఎప్పుడంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వాళ్ళు అన్ని పర్మిషన్లు కష్టపడి పెట్టుకున్నటువంటి పైసలతో అన్ని పర్మిషన్లు తీసుకొని నీళ్ళోడిచ్చే, కరెంటోడిచ్చే, మా నిప్పోడిచ్చే, అందరి పర్మిషన్లు ఇచ్చే, రోడ్లోడి ఇచ్చే, అన్ని పర్మిషన్లు అన్ని ఉన్నాయి. అన్ని అదే చెప్తున్నా కదా. అందుకని అందరు పర్మిషన్లు పెట్టుకొని వాళ్ళు పాపం కాయ కష్టం చేసుకొని సంపాదించిన పైసలతో కానీ కట్టుకునేది ఉంటే, వాళ్ళు నిజంగా కూలగొట్టాలని ఉంటే మాత్రం వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం. ఎందుకంటే తప్పు చేసింది ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కానీ, నీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎవరో కావచ్చు. ఆ ప్రభుత్వాలు నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలేదా? నువ్వు ఇలా వచ్చినావు కరెక్టే. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పర్మిషన్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టుకున్న వాళ్ళే కాదు, 20 ఏళ్ళు 30 ఏళ్ళకి అదే ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళందరికీ కాంపెన్సేషన్ అయ్యి మరి ఎవరి మీద వేస్తావో, ఆ ఫైన్ ఎవరి మీద వేస్తావో, అప్పుడున్న పాలకుల ఆస్తులు ఏంటియో జప్తు చేస్తావా, చెయ్యి, గవి చేయి. అంటే వీళ్ళకు ప్రత్యామ్నాయం చూపించకుండా పేదోళ్ళే మాత్రం కొట్టవచ్చు. కానీ విలాసాల గురించి కట్టుకున్నటువంటి ఫామ్ హౌసెస్ ఏవైతున్నాయో ఆ ఫామ్ హౌజులు మాత్రం వెంటనే తీసిపారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది అవుతున్నది కాబట్టి అవి తీయాలి. ఇక్కడ కాదు, ఈ పల్లెలలో కూడా చాలా దుర్మార్గం జరిగింది. ఇవాళ ఎందుకు పల్లెలకి కూడా మా దగ్గర రావాలి ఎందుకంటున్నా అంటే ప్రతి ఊర్లో ఇవి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియా అంతా మొత్తం 90% ఎమ్మెల్యేలే వాళ్ళ. గత ప్రభుత్వంలో అందరు కలిసి చేసి ములాఖాతే చేసి, కొంతమందికి నచ్చకపోవచ్చు, గిట్టకపోవచ్చు. కానీ నేను చెప్తున్నా ఇది వాస్తవం, ఫ్యాక్ట్. మీరు ఏ ఊర్లకైనా ఓన్రి, ఎక్సెప్షన్ ఎక్కడ ఉంటే చెప్పలేను. కానీ మాక్సిమం ఎమ్మెల్యేలు, మంత్రులు, అపోజిషన్ అందరు కలిసి, లేకపోతే ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? సో హైడ్రాస్ అంటే ఒక సంస్థ ఇల్లీగల్, అది ప్రజల ఆస్తి అబ్బా, అది ప్రజల ఆస్తి. చాలా మంది ఇండివిజువల్ చాలా మంది నష్టపోతారు కదా. సో ఫస్ట్ ఉన్నోంది ఆధారాలు ఏమైనా ఉంటాయి, ఇవన్నీ ఇటువంటి అభియోగాలు ఉట్టిగా చేసి ఈ టైం వేస్ట్ చేసి మన ఛానల్ ఉన్నాయి కదా అని చెప్పి ఎట్లా పడతారు కాదు. కానీ ఆధారాలు ఉంటే డెఫినెట్ చూపించాలి. చూపించినా బరాబర్ కొట్లాడదాం, సమస్యనే లేదు. అట్లా నువ్వు ఇట్లా అది ఇల్లీగలా కాదా? ఒకవేళ ఇల్లీగలా కాదా? ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కౌంటర్ గా మాట్లాడాలి. ఇక అది వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది. కానీ ఇల్లీగలా కాదా అనేది చూడాలి మనం. అది ఇల్లీగలే కదా. నాగార్జున అంటోడు ఇల్లీగల్ కట్టుకున్నాడు, కూలగొట్ట ఇల్లీగల్ కట్టుకొని ఇన్ని రోజులు పైసలు సంపాదించాడు కదా. అసలు నన్ను అడిగితే ఆ పైసలన్నీ వసూలు చేయాలి గవర్నమెంట్, వసూలు చేసి బొక్కల వారేయాలి ఫస్ట్. అరే నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇల్లీగల్ గా దందా చేసినావు అని చెప్పని ఏమేమి పర్మిషన్
అదే చేయాలి, అది పెట్టాలని చెప్తున్నా. నాగార్జున మీద ఇటువంటి వాళ్ళు ఒకరిద్దరిని బొక్కల వారేస్తే మిగతా వాళ్ళందరూ చక్కగా అవుతారు. ఎట్లా దందా చేసినావు నువ్వు, ఇల్లీగల్ ఎట్లా దందా కబ్జా చేసి దందాలు ఎట్లా చేసినావు అంటే రేపు పొద్దుగాల ఇంకోటి కబ్జా చేసేందుకు కూడా వనకాల ఒక్కొక్కరి ఇల్లీగల్ బిజినెస్ అయిపోయింది. మరి ఇల్లీగల్ బిజినెస్ కోట్ల రూపాయలు కదా, టర్న్ ఓవర్ 300 కోట్లు అంట సంవత్సరానికి ప్రభుత్వ భూమిలో. డైరెక్ట్ చెరువు భూమి కదా, నీకు క్లియర్ కనబడుతుంటది కదా మొత్తము. నువ్వు అన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నువ్వు ఇవన్నీ సంపాదించిన అడుగుతలేరు ఎందుకన్నా. ఇప్పుడు మీకేమనిపిస్తుంది, ఇప్పుడు మళ్ళీ నాగార్జున మీద ఎటువంటి లేదు, అసలు ఆ స్టే ఏమని ఇచ్చింది, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నాగార్జున అది ఏం జరుగుతుందని చాలా మంది అంటే భూమి నాకు తెలిసి దాన్ని మమ అనిపించిండ్రు, కానీ దాని మీద యాక్షన్ తీసుకోవాలి, కూలగొట్టాలి. నువ్వు ఎందుకు కట్టినావు ఇన్ని రోజులు అనేది కూడా కేసు ఉండాలి కదా, చర్చ లేదు అంతే కదా. నువ్వు దొంగతనం చేసినావు అంటే నీ దగ్గరకు వచ్చి ఆ గొలుసు దొరికింది కదా మైపాల్ యాదవ్ ఇంకేందా అని చెప్పి కట్టుకొని పోతాడా, నేను బొక్కల వాడేరా? అరే ఎట్లా అరే నేను అదే చెప్తాను. ఇప్పుడు అదే అయింది, ఇప్పుడు అదే కదా నాగార్జున అని, నాగార్జున దగ్గర గదే కథ అయింది. మైపాల్ యాదవ్ తెలిసి తెలియకనో పోయి ఉరికిపోయి చైన్ పట్టుకొచ్చుకొని జైలు పట్టుకొచ్చుకొని ఉంటే తీసుకొచ్చి లోపల బొక్కల వారేసి తీసి చైన్ తీసి రికవరీ చూపించేసి నీ మీద చేసి జైలు పంపిస్తారా లేదా? మరి నాగార్జున అంటోడు ఇప్పుడు ఇన్నేళ్ళకెళ్ళి 1000 కోట్ల రూపాయలు సంపాదించింది కదా, మరి నాగార్జున అంటోడు మీద నువ్వు ఇల్లీగల్ గా పెట్టుకొని నువ్వు చేసినావు, నువ్వు తప్పే కదా చేసినప్పుడు. వాడు చదువుకున్నాడు అజ్ఞాని కాదు ఏం కాదు, ఇక్కడ చదువుకున్న అజ్ఞాని అయినా ఇక్కడ మనం చదువుకున్న ఉంటే బయట దేశం పారిపోవచ్చు, అది చాలా ఈజీ మన దగ్గర దుర్మార్గం చేసి ఫ్రాడ్ చేసిన వాళ్ళు. మరి నాగార్జున అంటోని అయితే తీసుకొచ్చి అరే నువ్వు తప్పు చేసినావు కదా, మరి ఏది నిచ్చల్ నువ్వు ఎంతెంత సంపాదించినావు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏమేమి చేసినావు మొత్తం చేసి రికవరీ చేయాలా లేదా, గవర్నమెంట్ రికవరీ చేయాలా లేదా, చర్చ స్టార్ట్ చేద్దాం పట్టు. ఏదంటున్నా దొంగతనం చేసిన దొంగ సొమ్ము దొరికితే వదిలిపెడతారా అదో చట్టం తెస్తారా? ఇప్పుడు ఒకటి బైక్ ఎత్తుకపోతాడు అన్న, అదే అంటున్నా ఏదన్నా కానీ దొంగతనం చేసినోడు ఏ చిల్లర దొంగనైనా, ట్రైన్ల దొంగతనం చేసినా, బస్సుల దొంగతనం చేసినా, ఇండ్ల దొంగతనం చేసినా, పాకెట్ ప్లేయర్లు అయినా కానీ, బస్సులలో ఉండి జేబులోకి వెళ్ళి పర్సు దొంగతనం చేసినా వాని దగ్గర రికవరీ చేసి బొక్కల వారిస్తురా లేదా? అక్కినేని నాగార్జున అనేటోడు ఇల్లీగల్ గా కట్టుకొని పైసలు సంపాదించుకొని ఉట్టి కాదు, ఆ దొంగ కేసులో ఆయన తీసుకుపోయి బొక్కల వారాల్సిన అవసరం ఉందా లేదా? చెయ్యాలి. ఇప్పుడు 10 మందిని చేయరు మీరు, రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, చేయరు మీరు, చేయండి. చేసినావు మంచి పని చేసినావు, ఎంబడి వాడని ఒక్కొక్కరిని నువ్వు అంటున్నావు ఉంటే చిట్కెలేసి ఉపన్యాసాలు కొట్టుడు కాదు, ఎంబడి వాడి ఇటువంటి కొడుకులను మొత్తం ఎవడోడైతే 1000 కోట్లు సంపాదించిండో ఇల్లీగల్ గా ఇటువంటి దందాలు చేసారో వాళ్ళని బొక్కల వారేసి వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయని అటువంటి చట్టం తీసుకురండి. ఇప్పుడు శంషాబాద్ లో మొన్న ఒక దళిత మహిళ ఏదో బంగారం దొంగతనం చేసిందని ఆమెను కొట్టిరు పోలీసు వాళ్ళు, తర్వాత అంతకుముందు మరియమ్మను దొంగతనం చేసిందని కొట్టిర్రు. అరే చిన్న దానికే కొడుతున్నారు, మరి ఇంత పెద్ద ప్రభుత్వ ల్యాండ్లో బిజినెస్ చేసుకున్నాను కొట్టడం తర్వాత ఆయన బిగ్ బాస్ షో చేసుకుంటున్నాడు, ఆయనకి ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ కూడా లేదు. మళ్ళీ ప్రభుత్వానికి తప్పు నా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. ఇప్పటిదాకా ఆయన మీద ఏం లేదని, అదే కొంత యువత కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అంటే ఎటువైపు స్టాండ్ తీసుకు ఆలోచన చేయాలి. ఉట్టి ఏదో యువత రంగులు రుద్దుకొని ఆ స్క్రీన్ ముంగడ పోయి 200 మంది లారీలకి వెళ్ళి 200 మంది కొట్టంగానే హీరోలు కాదు నాయన, చెత్త నా కొడుకులు. వాడు ఒక్కొక్కడు బస్సులు పోతుంటే బస్సుల మీదకి వెళ్ళి వీడు జంపులు చేస్తుంటాడు, అవన్నీ పాసిబుల్ కావు, సినిమాల పాసిబుల్ ఇటువంటి అన్ని చూపించి విమానంని వీడు పోయి అంటుకుంటాడు, జంపులు చేస్తే అంటుకుంటారు, ఇవన్నీ తొడలు కొట్టి మీసాలు ఇప్పుడు ఆ కల్చర్ మన దగ్గరకు వచ్చింది. ఈ చెత్త కొడుకులు కాదు, జర మంచిగా సుభాష్ చంద్రబోస్ అంటేదో, భగత్ సింగ్ దియో, లేకపోతే కొమరం భీమియో, దొడ్డు కొమరయ్యో, ఇటువంటి చరిత్రలు ఇవన్నీ ఇటువంటి చరిత్రలు చదువుకొని తాను నాయకులు మౌలవి అల్లావుద్దీనో ఎక్కడెక్కడ అండమాన్ జైల్లో పోయి సడాయించి చచ్చిపోయిన వాళ్ళు, ఈ ప్రాంత విముక్తి గురి చేసిన వాళ్ళు, అటువంటి వాళ్ళు రోల్ మోడల్స్ వివేకానంద, ఇటువంటి వాళ్ళు కొట్టుకున్నాడు. ఇక్కడ కాదు అమెరికాలో కొట్లాడుకుంటారు, అమెరికాలో పోయి వీళ్ళు కాగితాలు ఇసిరేస్తుంటారు. ఇంత చదువుకొని ఈడికెళ్ళి ఆడదాకా పోయి వాళ్ళేం మనుషులు నాకైతే అర్థం కాదు, కానీ ఆడబోయి కూడా పంచాయతీ అమెరికాలో పోయి ఆ సినిమా రిలీజ్ కాగానే వీన్ జులుస్ వాంతి ఉంటుంది, వాన్ జులుస్ విందు ఉంటుంది, ఎదురైతే తిట్టుకున్నాడు. వాట్సాప్లల్లా సినిమాలల్లో ఇదే లొల్లి మొత్తం. వాడు చిరంజీవి అభిమాని, వాడు బాలకృష్ణ, ఇవన్నీ కాదు నాయన. ఇక్కడ గురించి ఈ దేశ ఈ ప్రాంత విముక్తి గురించి కొట్లాడినట్టు వాళ్ళ చరిత్రలు తెలుసుకొని ఇంకా చాలా మంది రోల్ మోడల్స్, బొచ్చడం మంది రోల్ మోడల్స్ ఉన్నారు. మేడం బికాజీ కామా అసంటోళ్ళు కావచ్చు, సరోజిని నాయుడు అసంటోళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు చరిత్రలు తెలుసుకొని వాళ్ళ బాటలు నడిచేటువంటి ప్రయత్నం ఎంతో మంది సైంటిస్టు ఐన్స్టైన్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చేసుకొని పెద్ద పెద్ద రాజకీయవేత్తలు నెల్సన్ మండేలాలు అటువంటి ఈ చెత్త కొడుకులో ఈ చదువుకుంటూ పోతే సంకనాకపోతుంది మన జీవితము. ఇప్పుడు అదే అవుతున్నది, మనకేం తెలియలేక ఇటువంటి వెదలను తీసుకొచ్చి పెట్టి ఇలా జనం నుంచే కనుక ఆ ప్రశ్న కనుకుంటే నాగార్జునతోని బొక్కల వారాయాలంటే ఇలా వాళ్ళు కేసులు పెడతారు, లేకపోతే పెట్టరు. ఓకే అన్న, ఈ జమ్లీకి సాయి ఒకే దేశం ఒకే ఎన్నిక మంచిదన్న, కేంద్రం కీలక నిర్ణయం, కోవింద్ కమిటీ సిఫారసులకు క్యాబినెట్ ఓకే మంచిదనా? నాకు వ్యక్తిగతంగా నేను కొంచెం దీన్ని స్టడీ కాదు, నాకు ఉన్న దాంతో నేను క్లియర్గా చెప్పేందంటే, భారతదేశం అనేది డైవర్సిఫైడ్ నేషన్ అబ్బా. సో యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఒక్కటి కాదు కదా, డిఫరెంట్ సంస్థానాలు కలిసి ఒక 560 పైన సంస్థానాలు కలిస్తే ఈ దేశం అయింది కదా. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క 1200 పైన భాషలు ఉన్నాయి భారతదేశంలో, ఎన్నో కులాలు, 6000 పైన కులాలు ఉన్నాయి, డిఫరెంట్ మతాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు, అంటే ఎవరి
కల్చర్ను, ఎవరి సంస్కృతిని, ఎవరి సాహిత్యాన్ని అక్కడ వాళ్ళు హానర్ చేసుకుంటూనే ఇవన్నీ కలిపి ఇండియన్ యూనియన్ అనే భారతదేశంలో అయినాయి. సో నువ్వు ఒకటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండ్ వన్ లాంగ్వేజ్ అనేది ఏదైతే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు మాట్లాడుతున్నారో, ఇది డౌన్ ది లైన్ పోతున్న కొద్దీ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఎక్కడిదక్కడ నువ్వు నేషన్ ఒక 10,000 కోట్ల రూపాయలతో ఖర్చు అవుతుందని చెప్పి మాట్లాడుతారు కదా, 48,000 కోట్ల రూపాయల బడ్జెట్ భారతదేశంది. ఇంకో 100 కోట్లు అన్ని స్టేట్లు కలిపితే అంటే దాదాపు 150 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మొత్తం దేశం. దాంట్లో ఒక 10,000 కోట్ల రూపాయలు ఏమైతే అది సంవత్సరానికి నేను చెప్పేది. ఇది నువ్వు 5 సంవత్సరాలకు తీస్తే ఇది 7 అంటే 750,000 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ భారతదేశం. ఒక 10,000 కోట్ల రూపాయలు దేనికి ఏమవుతుంది అంటే భారతదేశం ఉన్నటువంటి ఇది అంతే ఏంటంటే రీజనల్ పార్టీస్, రీజనల్ లాంగ్వేజ్, రీజనల్ అస్తిత్వం, ప్రాంతీయ అస్తిత్వం కోల్పోయేటువంటి పరిస్థితి ఈ దీంట్లో కనబడుతుంది కనుక ఎక్కడో దగ్గర ఫ్లేర్ అప్ అవుతుంది. మన దేశంలో ఇక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్కు, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ట్రైబ్స్కు డైవర్సిఫైడ్ దేశం, డిఫరెంట్ వెదర్ కండిషన్స్. జమ్మూ అండ్ కాశ్మీర్లో నీకు మొత్తం బర్ఫ్ గడ్డలు పడతాయి, ఇక్కడికి వస్తే మొత్తం దక్కన్ ప్లాట్ మొత్తం ఇక్కడ మొత్తం నీకు ఎండలు అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, సీ షోర్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచార పద్ధతులు, వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళు పండించే పంటలు కావచ్చు, ఇటువంటి అన్ని ఉన్న కాడ వాటికి సపరేట్ ఉంటాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డెమోక్రసీ, దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ ఇండియా. ఇంత వర్సటైల్ ఉన్నటువంటిది నీకు ఎక్కడ కనిపించదు కాబట్టి నీకు డిఫరెంట్గా ఉండి ప్రజాస్వామ్య సిస్టమ్ను కాపాడుకోవాలనుకుంటే మాత్రం కొద్దిగా ఇటువంటిది ఉంటే మంచిది. కానీ ఇది వన్ నేషన్ వన్ అని ఒకటే సైడ్ కనుక తీసుకుపోయి నువ్వు నార్త్ ఇండియా నువ్వు ఈ భాషనే వాడాలి హిందీ అంటే ఊకుంటారా? సౌత్ ఇండియా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కదా, అంతేనా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ లాంగ్వేజ్ అంటున్నారు కదా. ఎస్ అంటున్నారు, అమిత్ షా అన్నాడు వన్ లాంగ్వేజ్ అని. ఇప్పుడు నువ్వు అది తీసుకొచ్చి నువ్వు తమిళనాడులో రుద్దుతా అంటే ఊకుంటారా? మన దగ్గర రుద్దుతా అంటే ఊకుంటారా? ఇక కొంత హైదరాబాద్లో ఉండొచ్చు కానీ ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అంటే వాళ్ళ వ్యక్తిగా వాళ్ళవి గౌరవించుకుంటూ మొత్తం యూనియన్లో కలిస్తే డిఫరెంట్ ఉంటుంది. అట్లా కలిసినాయి కాబట్టి ఇన్ని ఉన్నాయి కదా దీంట్లో. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ ఇండియా. రాజ్యాంగబద్ధంగా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వచ్చి దీన్ని నువ్వు మొత్తం అంతా సవరిస్తా ఇవన్నీ అని అంటే అవుతుంది కావచ్చు, రేపు పొద్దుగాల చేసుకోవచ్చు. కానీ నేను అనుకుంటున్నది ఒక పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేది రానున్న రోజులలో. నువ్వు ప్రెసిడెంట్ రూల్ సైడ్ పోతుంది. ఇప్పుడు 2-2 గవర్నమెంట్ పోతుంది అబ్బా ఉన్నదాన్ని. తర్వాత ఏం చేస్తావు అంటే ప్రెసిడెంట్ రూల్, నెక్స్ట్ 3 ఏళ్ళు ప్రెసిడెంట్ రూల్ మిలిటరీ రూల్ చేస్తావా అంటే మళ్ళీ రాజకీయం సైడ్ పోతావా? అవును, డిస్టర్బెన్స్ ఉంటుంది అబ్బా, డిస్టర్బెన్స్ ఉంటుంది, పోతుంది కావచ్చు. రేపు రాదు, మెజారిటీ రాదు. రానప్పుడు నువ్వు గవర్నమెంట్ డిజాల్వ్ అయితే మళ్ళీ ఎలక్షన్స్ కావాలా లేదా? పూర్తి మెజారిటీ రానప్పుడు. అవును, పూర్తి మెజారిటీ వస్తున్నాయా? పూర్తి మెజారిటీతో ఏ గవర్నమెంట్ ఉన్నది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నదా? ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏది తీసుకొస్తుందో, ఈ చట్టం ఏది తీసుకొస్తుందో, క్యాబినెట్లో నిన్నైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి ఏమైనా పూర్తి మెజారిటీ ఉన్నదా? ఆఫ్టర్ ఆల్మోస్ట్ 70s నుంచి పెద్ద పూర్తి మెజారిటీ ఉన్న లేనేలేదు కదా. 91 నుంచి అయితే లేనేలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా లేనేలేదు కదా. అన్నట్టు అనేక అనుమానాలకు మీరు ఆన్సర్ చేయాలంటారు. డెఫినెట్ గా జరగాలి. ఇప్పుడు వాళ్ళకు ఆడ కొంతమందిని కలిస్తే చేసుకుంటారు కావచ్చు. ఇలా ఇప్పుడు ఎట్లున్నది అంటే సపోజ్ ఏదో ఒక స్టేట్ లో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అనుకో, నీ కేసులు మాఫ్ చేస్తారా నువ్వు వచ్చి ఇక్కడ సంతకం పెట్టే జైలు పోతే లేకపోతే అంటే చేసేటట్టున్నారు. కానీ నేనేమంటున్నా అంటే నేషనల్ ఇంటిగ్రిటీ కావచ్చు, అంటే ఈ అస్తిత్వం ఎక్కడో దగ్గర డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయి. అట్లా రాకుంటుంటే మంచిది. అది పెద్ద పైసలు కావు ఇవన్నీ. ఒకటేసారి పైసలు మ్యాటర్ కాదు ఇక్కడ. ఈ ప్రజాస్వామ్య విలువలు ఇవన్నీ కాపాడాలంటే ఇప్పుడు కేసీఆర్ అంటే మొన్న ఒక సంవత్సరం ముందు ఎలక్షన్ పోయింది. దేనికి పోయిండు? నేషనల్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ ఒకటే అయితే నీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి అన్ని ఉంటాయి కాబట్టి అప్పుడు ఒక రాజకీయ పార్టీ సైడ్ మొగ్గు ఉంటుంది. కానీ రీజనల్ కాడికి వచ్చే వరకు డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఓటు మీద ప్రభావం ఉంటుంది అని చెప్పి ఎలక్షన్ ఇట్లా అన్ని రీజనల్ పార్టీస్ అట్లే ఉంటాయి. అది నేషనే అనుకుంటే మరి రేపు పొద్దుగాల వాళ్ళని నేషనల్ పర్స్పెక్టివ్ ఆలోచించి నువ్వు రీజనల్ గా కింద వాళ్ళకి రావాల్సిన హక్కులు కనుక రాకపోతే ఇక్కడ ఒక అన్రెస్ట్ డెవలప్ అవుతుంది లోపల. అది ఓవర్ నైట్ కనిపించదు నీకు. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అది భగ్గుమంటది లోపల, నిప్పులు ఎక్కడ లేచి బయటకు వస్తుంది. డెఫినెట్ ఫేస్ చేయాలి. లేకపోతే దాన్ని ఇప్పటి నుంచే దాని అయితే కరెక్షన్స్ అయితే జరగాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాకపోతే ఏంది 2 ఓట్స్ ఉంటాయి ఎవరికైనా. ఒకటే ఓటు ఆ ఎలక్షన్ అప్పుడు దానికి వేస్తారు, ఈ ఎలక్షన్ అన్నప్పుడు దీనికి వేస్తారు అంతే. ఖాళీ నువ్వు చెప్పేది ఏంది సౌలత్ ఉంటుందని చెప్పని. సౌలతే ఉంది బా, నువ్వు కమిటీ దానికి ఎలక్షన్ కమిషన్ అనేది దాని పని చేసుకుంటూ పోతుంది. దానికి సపరేట్ కమిషన్ ఇలా పెడితే ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ 4 ఏళ్ళు ఎలక్షన్ కమిషన్లో ఇంటికాడ అంటారా? అట్లా కాదు కదా. దానికి ప్రణాళికబద్ధంగా జరుగుతుంది కాబట్టి జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇదండి మరి పృథ్వీరాజ్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ అసలు మామూలుగా లేదు. చూద్దాం, చర్చ జరగని రేపు యూట్యూబ్ 23వ తారీఖు నాడు యూట్యూబ్ ఛానళ్ళతో కూడా అదేదో మరి అక్రిడేషన్లకు సంబంధించి మీటింగ్ ఉందట. అది ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్ళతో సమావేశం పెట్టి వాళ్ళకు గ్రాటిట్యూడ్గా కనీసం థ్యాంక్స్ అన్న చెప్పకుండా మళ్ళీ ఒక్కసారి ఇవి రిపీట్ చేస్తే కనుక రేవంత్ రెడ్డికి మాత్రం మరి ఆయననే ఇప్పుడు కేసీఆర్కి పట్టిన గతే రేపు రేవంత్ రెడ్డికి పట్టే ఛాన్స్ ఉంటుందని మేము చెప్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై